ఆమెది జానపద గీతాల మాంత్రిక స్వరం. భాషలన్నీ వేరైనా భావమొక్కటే, రాజ్యాలు వేరైనా రాష్ట్రమొక్కటే, మాటలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మమొక్కటే. ఆమె మన సంస్కృతికి పల్లవించిన వరం. ఒకేసి బతుకమ్మ ఒక జాము ఆడంగా, రెండేసి బతుకమ్మ రెండో జాము ఆడంగా, జాజి మల్లె పువ్వులో సందామావయ్యలో, పల్లె పాటల పల్లకీలో ఊయలుగించే గాత్రం. గున్నమావి తోట కాడాల్లో నెరియలో, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో, కొర్ర మిసాలోడు అల్లో నెరియలో. స్క్రీన్ మీద కనిపిస్తారు కదా డాన్సర్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జానులేరి, సో లాస్యా, స్మైలీ లాస్యా అని, సో ఇంకా కొందరు ఇట్లా ఉన్నారు కదా డాన్సర్. డాడీ మా మమ్మీ డాన్స్ కూడా చేస్తుంది, ఒకసారి చేయమను అట్లా అంటుండే అనమాట. సీనియర్ ఒక అమ్మాయి పాడుతుండే, సో స్కూల్ మొత్తానికి తను సింగర్ అని అంటుండే. సో నేను వెళ్ళిన తర్వాత మా ఇద్దరు, లేదు నేను వెళ్ళిన తర్వాత ఇద్దరికి పోటీ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే చాలా మంది ట్రైనింగ్ లో ఉన్నారో, ఫేమ్ లో ఉన్నారో, సో వాళ్ళతో ఆల్రెడీ నేను స్టార్టింగే చేసేసిన వరకు. సో నేను ఇప్పుడు అనిపిస్తున్నా, కానీ నేను ఆల్రెడీ ముందే స్టార్టింగ్ లో చేసిన కదా. కట్టుకున్నారా నీలి రంగు సీరా, దానిపైనే సింత పూల రైక, కుట్టుకున్నారా నేను ముక్కు తీగా. అట్లా డిచిక్ అన్ని కూడా రాయొచ్చు. ఎందుకు అంటే నేను ఒక వే అనుకున్నా, అంటే ఆ వేలో నేను వెళ్ళొద్దు. గుండెకు తాకే జానపద గానంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్న గాయనీమణి శ్రీమతి గీతా కృష్ణతో మాట మంతి. సురా సురా అగ్గరో సురా సురా, అర్రర్ర సురా సురా, సుపులోడు మా పక్కింటి పోరగాడు, హలో హాయి అంటూ నీడల్లే నా ఇంటే తిరుగుతాడు. హలో, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ వినోద్. సో ఈరోజు వచ్చేసి మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో లిరికిస్ట్ అండ్ సింగర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. సో ఆవిడతో మనం మాట్లాడదాం. సో తన జర్నీ ఫోక్ ఇండస్ట్రీలోకి ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అనేది తన మాటలని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? సో నేను బాగున్నాను, థ్యాంక్ యూ అండి. మా బాగోగులు కూడా అడిగి తెలుసుకుంటున్నాను. మేడం, ఇది మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు సో ఫస్ట్ ఒక సాంగ్తో వెళ్ళిపోదామా? ఓకే, తప్పకుండా. అంటే ఇప్పుడు బతుకమ్మ స్టార్టింగ్లో ఉంది కాబట్టి ముందుగా వీటీవీ ప్రేక్షకులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఆ సందర్భంగా ఒక చిన్న సాంగ్ పాడతాను. ఒకేసి బతుకమ్మ ఒక జాము ఆడంగా, రెండేసి బతుకమ్మ రెండో జాము ఆడంగా, జాజి మల్లె పువ్వులో సందామావయ్యలో, అగ్గతీగ మల్లె పువ్వులో సందామావయ్యలో, జాజి మల్లె పువ్వులో సందామావయ్యలో, అబ్బతీగ మల్లె పువ్వులో సందామావయ్యలో, సిరు సిరు సిరులొలికే సీతామాలచిమి, తంగేడు పువ్వుల్లో పురుడు పోసుకుంది, మణిమాణిక్యాలకి మా ఇంటి మాలచిమి, ముత్తైదు కుంకుమై దీవించవచ్చినది, పుట్టేడంతా సిగ్గులతోని పున్నమోలే నవ్వులు ఒలికి, పచ్చనైనా పట్టు సీరే కట్టుకొని మురిసినాది, పుట్టేడంతా సిగ్గులతోని పున్నమోలే నవ్వులు ఒలికి, పచ్చనైనా పట్టు సీరే కట్టుకొని మురిసినాది, ఏలేలో ఏలో ఏలో ఎన్నియాలో, తెలంగాణ పల్లెలన్నీ మురిసినాయో, తెలంగాణ పల్లెలన్నీ మురిసినాయో, రంగు రంగుల పువ్వులన్నీ మరి ఒక్కచోట సేరి, సింగిడిలో 7 రంగులై మరి నీలకొచ్చినాయి, ముద్దు ముద్దుగా బతుకమ్మ ముస్తాబు అయినాది, మా వాడకొచ్చి ఆడి పాడి మరి అలసిపోయినాది, జాజి మల్లె పువ్వులో సందామావయ్యలో,
అగ్గతీగ మల్లె పువ్వులో సందామావయ్యలో. ఈ సాంగ్ నేనే రాశానండి లిరిక్స్. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఈ దీంట్లోకి ఎలా రావాలనిపించింది? జర్నీ అంటే నాకు 5th క్లాస్ నుంచి సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా, చిన్నప్పటి నుంచి. సో నేను మా నాన్న మెయిన్ అయితే ఫస్ట్ మా నాన్న వాడుతుంటే ఇంట్లో, అమ్మ వాడుతుంటే వినేదాన్ని. ఆ తర్వాత బయట ఇట్లా అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు కొంచెం భాగవతాలు నాటకాలు అవి వేస్తుండే. సో అట్లా చూస్తూ ఉండేదాన్ని. వాళ్ళు కూడా పాటలు పాడుతుండే కదా, ఇట్లా కథలాగా చెప్తుండే అనమాట. సో అవి చిన్నప్పటి నుంచే కళాకారుల ఫ్యామిలీ. తర్వాత మళ్ళీ ఇట్లా టీవీలో టేప్ రికార్డ్ ఉండే అప్పుడు, క్యాసెట్స్. సో అందులో పాటలు వస్తుంటే వినేదాన్ని. ఇంకా దూరదర్శన్లో చిత్రలహరి, సో ఇవన్నీ వింటుండేది. మళ్ళీ స్కూల్ టైంలో, స్కూల్ డేస్ అప్పుడు ప్రేయర్ టైంలో పెడతారు కదా జనగణమన, సో అవి అట్లా అట్లా నాకు బాగా సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో నేను లిరిక్ రాయడం అంటే ఒక 7 years కంప్లీట్ అయింది. యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, నాకు యూట్యూబ్లో పాడొచ్చు ఇట్లా సాంగ్స్ అని తెలిసినప్పటి నుంచి నేను ట్రై చేసుకున్నాను అట్లా. సో మీరు ఫ్యామిలీ గురించి చెప్పారు కాబట్టి కొంచెం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్తారా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు మేము మొత్తం 5 members. అన్నయ్య, అక్క, తమ్ముడు, చెల్లి, మధ్యలో నేను. మా హస్బెండ్ తరఫున 3 brothers వాళ్ళు, మేము చిన్న అనమాట. అంత మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంత రిచ్ ఏం కాదు మరి అట్లా. అసలు ఎక్కడ మీ ప్రాపర్? మొత్తం ప్రాపరు నల్గొండ డిస్ట్రిక్ట్ మాది. అప్పుడు 2 ఒకటే ఉండే. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళది యాదాద్రి, భువనగిరి, మోత్కూర్ మండల్. మా విలేజ్ వచ్చేసి పనకబండ. అది అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కళాకారుల ఫ్యామిలీ కదా, సో అంటే ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారా, మీతో పాటు మీ సిస్టర్, మీ బ్రదర్ ఎవరైనా సింగింగ్లో కానీ లేకుంటే ఏమన్నా కళాకారులు? అంటే అట్లా ఊరికి వచ్చినప్పుడు భాగవతాలు అట్లా మా నాన్న కొంచెం అందులో పాల్గొంటుండే అట్లా, అంతేగాని మరీ ఊరు అంటే తిరిగి పాడడం అట్లాంటివి ఏం చేయలేదు. సో అట్లా కాకపోతే నేను ఇక వినుకుంటూ అట్లా నాకు ఇంట్రెస్ట్ అయిపోయింది. అంటే ప్రస్తుతానికి అయితే మీరు ఒక్కరు మాత్రమే మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చేసారనుకోవచ్చు, అంతేనా? యూట్యూబ్ పర్పస్గా అంటే నేను ఒక్కదాన్ని ప్రజెంట్ మా ఫ్యామిలీలో. ఓకే. సో మీరు 5th క్లాస్ ఏమో అని చెప్పారు కదా, అంటే 5th క్లాస్లో అంటే ఫస్ట్ ఏం పాట పాడారు? అప్పుడు ఏ పాట గుర్తొచ్చింది? ఫస్ట్ అంటే అది ఒకటి స్కూల్కి సంబంధం అంటే జాతీయ గీతం. ఓకే, మన పాడతారా ఒకసారి? ఓకే. భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే, రాజ్యాలు వేరైనా రాష్ట్రం ఒక్కటే, మాటలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే, ఈ సీమల సీమాలెన్ని లేచినా తీరైన మా తల్లి దేశం ఒక్కటే, వేషాయి భేదాలు వేరు చేసిన వారు వీరంతాను భారతీయులే, భాషలన్నీ వేరైనా భావం ఒక్కటే, రాజ్యాలు వేరైనా రాష్ట్రం ఒక్కటే, మాటలన్నీ వేరైనా మనుషులొక్కటే, తత్వాలు వేరైనా ధర్మం ఒక్కటే. సో ఇది ఫస్ట్ టైం ఇది మా స్కూల్లో పాడాను నేను. మా స్కూల్లో మా క్లాస్లో పాడి. విని పాడారా లేకుంటే రాసుకొని పాడారా? ఎట్లా? లేదు అంటే ఆ రోజు యాక్చువల్గా సార్ 26 జనవరి ఏమో ఉంది అప్పుడు. సో అప్పుడు ఇట్లా ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రతి క్లాస్కి వెళ్ళి ఎవరైనా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటే పాడొచ్చు అని వినిపించారనమాట. వినిపించినప్పుడు అక్కడ మా క్లాస్లో ఎవరు అసలు పాడతా అనలేదు. గర్ల్స్లలో నేను, బాయ్స్లలో ఇంకా మా క్లాస్మేట్ రామకృష్ణ అని ఉంటుండే క్లాస్ లీడర్. సో అతను ఇద్దరం కలిసి చేతులు ఎత్తినాం అనమాట, పాడతాం మేము కూడా అని చెప్పేసి. అయితే సార్ ఏం చెప్పారు, సరే ఓకే రాసుకోండి, రాసుకున్నాక మళ్ళీ నేను ఒక 1 hour తర్వాత మళ్ళీ వస్తా, ప్రిపేర్ అయ్యి పాడండి, ఓకే అంటే రేపు ప్రోగ్రాంలో కూడా పాడదురు అని చెప్పేసి అన్నారు.
ఓకే. సో అప్పుడు అప్పటికి నాకు ఇక పీకల్లోతు సింగింగ్ అంటే పిచ్చి కాబట్టి చిన్నప్పటి నుంచి ఇంకా సో అది టకటక రాసేసుకొని వెంటనే ఆ ట్యూనింగ్ కూడా అప్పుడు బాగా మైండ్లో ఉంటుండే, చాలా ఇట్లా విన్నా అంటే అది తక్కువ మైండ్లో ఉంటుండే. సో అది రాసుకొని సరే మళ్ళీ సార్ రాగానే నేర్చుకున్నారమ్మా మరి పాడండి అంటే ఆ అబ్బాయి పాడిండు, నేను కూడా పాడిన. సో తను జర మొత్తం పాడలేకపోయిండు. నేను పాడేసరికి ఇక వెంటనే సెలెక్ట్ చేసింది సార్. సో మీ ప్రోగ్రాంలో కూడా పాడాలి అని అంటే మా స్కూల్లోనే స్టేజ్ పైన పాడిన ఫస్ట్ టైం. అట్లా 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 నెక్స్ట్ ఇక ఏ ప్రోగ్రామ్ అయినా నన్ను చెప్పడం. నాకంటే సీనియర్ ఒక అమ్మాయి ఉంటుండే మమత అని. సో తను పాడుతుండేదంట నేను ఆ స్కూల్కి వెళ్ళక ముందు. సో అయితే మా ఊర్లో 5th వరకు ఉంటుంది. సో 6th నుంచి మా పక్క ఊరికి వెళ్ళాలి, అక్కినపల్లి అని. సో అక్కడ నేను 6th జాయిన్ అయ్యేటప్పటికి నాకంటే సీనియర్ ఒక అమ్మాయి పాడుతుండేనంట. సో స్కూల్ మొత్తానికి తను సింగర్ అని అంటుండే. సో నేను వెళ్ళిన తర్వాత లేదు నేను వెళ్ళిన తర్వాత ఇద్దరికి పోటీ అయిపోయింది. ప్రతి ప్రోగ్రామ్ కి ఇద్దరిని పిలుస్తుండే. ఆమె ఫస్ట్ నుంచి ఉంది కదా, సో తనని మళ్ళీ చిన్న చూపు చేయొద్దు అన్నట్టుగా తనకి ఇస్తుండే అవకాశం, నాకు ఇస్తుండే. సో మా ఇద్దరి కాంపిటీషన్ లో అందరు కూడా నాదే అంటే నువ్వే బాగా పాడినావు రేణుక, అప్పుడు ఉన్నది అంటే నేమ్ మ్యారేజ్ కి ముందు నేమ్ రేణుక. సో తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ చేంజ్ అయింది నేమ్. సో అట్లా నువ్వు బాగా పాడుతున్నావు రేణుక అని చెప్పేసి ఇక అందరు కూడా స్కూల్ సార్ వాళ్ళు మేడమ్స్ కానీ స్కూల్లో అందరు కూడా ఇక నాకు ఫ్యాన్స్ అయిపోరు అక్కడ. స్కూల్ మొత్తం ఫ్యాన్స్ అయిపోయారు నాకంటే. రేణుక అంటే ఏదన్నా ప్రోగ్రామ్ వచ్చిందంటే మరి రేణుక సాంగ్ పాడుతుంది ఇక వినాలి చూడాలి ఎక్సైట్మెంట్ తో ఉంటుండే ఇక. సో ఆమెకి ఇస్తుండే అవకాశం నాకు ఇస్తుండే, బట్ ఎక్కువ ఫ్యాన్స్ నాకు ఉంటుండే. సో తను కొంచెం ఫీల్ అవుతుండే ఇక ఫీల్ అవుతుండే. అప్పుడు నాకు కూడా కొద్దిగా బాధ ఇస్తుండే. లేదు అట్లేమనలేదు కాకపోతే బాధపడుతుండేనంట. అంటే ఆమె అంటుండేనంట నాకంటే బాగా పాడుతుంది అన్నట్టుగా ఆమె కూడా అంటుండేనంట. సో నా అన్న అయితే ఎప్పుడు అనలేదు పాడొద్దు అన్నట్టుగా. సో అట్లా అట్లా ఇక రాను ఆమె మొత్తానికి కొంచెం తక్కువ అయిపోయింది పాడటం. ఇక అట్లా మొత్తం ఇక ప్రతి అవకాశం నాకు ఇవ్వడం కొంచెం తగ్గింది అనమాట. కొంచెం తక్కువ పాడటము అట్లాంటి చేసింది. కానీ ప్రతి ప్రోగ్రామ్కి నన్ను కంపల్సరీ చెప్తుండే ముందే, రేపు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది కంపల్సరీ రావాలి ఆ రోజు, లీవ్ పెట్టొద్దు అన్నట్టుగా. ఇక అందరూ అంటుండే నా చుట్టూ మా ఫ్రెండ్స్ అందరు ఇక రేణుక సాంగ్ పాడుతుంది రేపు వినాలి, రేణుక పాడుతుంది అన్నట్టుగా. రేపు ఓవర్ డుమ్మా కొట్టొద్దు రేణుక సాంగ్ పాడుతుంది వినాలి. నాకు ఇక లోపల చాలా ఫుల్ ఖుషి హ్యాపీనెస్. ఒకటి అంటే మీ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు గీతాకృష్ణ ఉంది కదా, రేణుక నుంచి గీతాకృష్ణ ఎట్లా పేరు చేంజ్ అయింది? అది మ్యారేజ్లో అంటే మ్యారేజ్ అప్పుడు ఇట్లా లగ్న పత్రిక రాసుకుంటారు కదా, సో అప్పుడు ఏంటో రాసులు అవి చూస్తారు కదండి సంథింగ్. సో అప్పుడు ఇద్దరు పేర్లు కలవట్లేదు అని చెప్పేసి అది ఒక అక్షరం గా అన్న గా మీదన్నా గీ మీదన్నా ఏదో ఒకటి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు అన్నారంట పంతులు. సో అట్లా గీత అని చెప్పేసి వాళ్ళు ఇక మా అత్తయ్య వాళ్ళు పెట్టుకున్నారు. అది అంటే అక్షరం ఏమో పంతులు చెప్పిండు, సో అది మా అత్త వాళ్ళు పెట్టుకున్నారు. గీత అయితే బాగుంటది అన్నట్టుగా. మా హస్బెండ్ పేరు కృష్ణ. సో నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత అది నా కలం పేరుగా నేను మార్చుకున్నా, గీతా కృష్ణ. స్టార్టింగ్ నుంచి అట్లే ఉంది. గీత నా పేరు, కృష్ణ గీత కృష్ణ రెండు యాడ్ చేసి పెట్టేసుకున్నాను. నా కలం పేరు అదే ఇక గీతా కృష్ణ. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా సర్చింగ్ ఓన్లీ గీత కొడితే రాదు, ఫోక్ సింగర్ గీతా కృష్ణ అని ఫుల్ కొడితేనే వస్తుంది అట్లా. సో అయితే ఇప్పుడు మీరు ఈ ఫోక్లో అంటే అసలు ఇదే నాకు సెట్ అవుతుంది అని చెప్పేసి ఎలా ఫిక్స్ అయ్యారు అసలు? ఇది అంటే
నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇష్టం కదా, సో అదైతే అట్లనే ఉండే మైండ్లో. నేను ఒక మంచి సింగర్ అవ్వాలి, పాడాలి, ఇట్లా పెద్ద పెద్ద కొన్ని టీవీలలో చూసుకుంటా అట్లా అనుకునేది. సో రాజా మూవీలో సౌందర్య స్టోరీ ఉంటుంది కదా, సో అట్లా చూసి నేను కూడా అట్లా స్టేజ్ పైకి ఎక్కాలి, నేను కూడా అట్లా వాడాలి అన్నట్టుగా అనుకునేది. అనుకొని మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా అద్దం ఉంటుండే కొంచెం ఇట్లా పొడవులో గోడకి. సో నాకు నేను ఎవ్వరు లేనప్పుడు ఆ అద్దం ముందు నిల్చొని కొంచెం మైక్ ఇట్లా పాడినట్టుగా పెట్టినట్టుగా అది నాకు నేనే చూసుకుంటూ పాడుకునేదాన్ని. అప్పుడు అన్నీ ఇక నాకు నచ్చినవి ఏమైనా ఉంటే సింగింగ్ చేసుకోవడం, ఏదైనా ఏ పాట అయినా సరే అట్లా అక్కడ పాడుకొని నాకు నేను ఫీల్ అవుతుండే, నేను సింగర్ని ఇట్లా ఇట్లా పాడాలి, ఇట్లా కావాలి అన్నట్టుగా. ఒకవేళ ఇప్పుడు మీ ముందు మిర్రర్ ఉంది, సో మిర్రర్ ముందుకు వెళ్ళగానే ఫస్ట్ మీకు ఏ పాట గుర్తొస్తుంది? అయ్యో రామ, ఫస్ట్ అంటే నేను జనరల్గా అన్నీ పాడుకునేది, బట్ ఫస్ట్ అంటే సౌందర్య గారిని చూసే నేను అనుకున్నా కాబట్టి ఆ పాట పాడుకునేది. మొత్తం రాదు నాకు. ఎంతవరకు అంతవరకు పాడాలి. అది పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, సరికొత్తగా సాగు ఈ పాట, చిరుగాలులు వీచే సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత, నా పాటలకిది ఏ తొలిపూత, నాలుగు దిక్కులు నా చిరునవ్వులు అల్లుకునే సమయం, రెక్కలు విప్పుతూ చుక్కల సీమకు సాగిను నా పయనం. సూపర్. సారీ, ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉండొచ్చు, బట్ నాకు గుర్తున్న కాడికి వాడేసిన. ఓకే, బాగా పాడారు పాట. సో చాలా రోజులు అయినట్టుంది కానీ, సో వాయిస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ మిర్రర్లా పోగానే మీకు అదే పాట గుర్తొస్తుంది. అంటే ఒక అంటే సౌందర్య గారే మీకు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? మేబీ నాకు బాగా ఇష్టం కూడా, నాకు ఫేవరెట్ హీరోయిన్ అంటే సౌందర్య గారే. అంటే ఎందుకు రాజా సినిమా చేసినందుకే ఇష్టమైందా, లేకుంటే ఎట్లా అన్నట్టు? అట్లా అని కాదు, సో అంటే మంచిగా పద్ధతిగా ఉంటారు, ఏ మూవీలో అయినా మంచిగా కట్టు ఒట్టు కానీ బాగా చూపిస్తారు. సో ఇంకా మెయిన్ ఏంటంటే ఆవిడకి అలా ఉండడమే ఇష్టం అంట. సో అది నాకు బాగా నచ్చింది. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు కదా, సో అట్లా నాకు బాగా ఇష్టం అనమాట. సో అయితే ఇప్పుడు ఒకటి, మీకు ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు, సో తన గురించి ఏదైనా ఒక మంచి పాట డెడికేట్ చేయమంటే ఏ పాట డెడికేట్ చేస్తారు? లా 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 లా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన మల్లెమాల బాగుందా, అల్లి బిల్లి మేఘమాల బాగుందా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా. సూపర్ సూపర్. అది గుర్తులేదు నాకు, గుర్తున్న వరకు అయితే పర్ఫెక్ట్ పాడారు. అంతవరకు అయితే వాడేసిన. అంటే మీరు సింగింగ్ క్లాస్కి మనం వెళ్ళారా, ఎట్లా అసలు? అది లేదండి, ఏం లేదు. చిన్నప్పటి నుంచి ఇక పాడడం అలవాటు కాబట్టి అట్లనే. ఇక అంటే కొంతమంది అడుగుతుంటారు ఏమన్నా నేర్చుకున్నారా సంగీతం అని. మరి దాంట్లో తాళాలు సరిగమ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో మరి అవి ఎట్లా వచ్చాయి? అంటే అవి మన మూవీస్కి సంబంధించి నాకు తెలిసింది చెప్తున్నా. అక్కడైతే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో మనకి ఈ ఫోక్ వచ్చే వరకు ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ మూవీస్కి అయితే అలా ఉండదు కదా, కొంచెం చిన్నగా ఇక్కడ మిస్ అయినా కానీ మళ్ళీ రిపీట్ చేస్తారు. సో ఈ ఫోక్ సంబంధించి అట్లా చిన్న చిన్నవి అలా జరుగుతూ ఉంటాయి. సో అది పెద్దగా ఏం తెలియదు అనమాట, మనం అంతా గమనిస్తేనే అర్థం. మనం అంతా గమనిస్తేనే తప్ప అట్లా కలిసిపోతుంటాయి. సో అట్లా. సో దాంట్లో వచ్చేసి అన్ని తాళాలు అవన్నీ సరిగ్గా చూడాలి మూవీస్కి. దీనికి వచ్చేసి బీట్ ఉంటే సో ప్రజలకు వెళ్ళిపోతాయి అంతే, మరి అంత పట్టించుకునే అంత అవసరం ఉండదు. సో నాకు తెలిసిందే చెప్తున్నాను. ఓకే.
సో అయితే ఇప్పుడు మీరు సౌందర్య గారు ఇష్టం అని చెప్పేసి మీరు అన్నారు కదా, అంటే సౌందర్య గారు ఉన్నప్పుడు అంటే ఆ జనరేషన్ 2000 అక్కడి వరకు వచ్చేసి డ్రెస్సింగ్ కానీ అంటే సినిమాలో ఏ విధంగా అయితే పద్ధతిగా ఉండేది బయట కూడా అదే విధంగా ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసే జనరేషన్కి వచ్చేసి కొంచెం డ్రెస్సింగ్ కానీ అంటే చేంజ్ అయిపోయింది. అంటే సినిమాల ప్రభావం అనుకోవచ్చా లేకుంటే ఏంటి అసలు ఎట్లా అనుకోవచ్చు ఏంటి? డ్రెస్సింగ్ విషయానికి వస్తే అంటే చాలామంది అమ్మాయిలు అలా ఉంటున్నారు. కొంతమంది అంటే ఇక్కడ మోకాళ్ళ వరకు వేసుకోవడం, ఇక్కడ వరకు వేసుకోవడం, ఇంకా నడుము కనిపించేలాగా చాలామంది ఉన్నారు అట్లా. నేను కూడా చూసినప్పుడు అనుకుంటా అంటే ఎందుకు ఇలా తిరుగుతారు, ఎందుకు ఉంటారు అట్లా, ఎంత డబ్బులున్నా ఆడతనమే కదా. సో అలా అనుకుంటా అంటే డబ్బులు ఉన్నోళ్ళు అంటే వాళ్ళ ఇళ్ళలో ఇట్లా ఉంటారా అంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటది. చాలా వరకు అయితే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా మూవీస్ కానీ అవి కానీ. సో మళ్ళీ ఒక్కొక్కసారి అనుకుంటా అదే ఇది కామన్ ఏమో ఇట్లా అంటే జనరేషన్ అంతా ఇట్లనే ఉండొచ్చు అన్నట్టుగా అనుకుంటా. బట్ మీకేమనిపిస్తుంది అంటే సినిమాల వరకే కామనా లేకపోతే ఇట్లాంటి బయట కూడా కామన్ అనేసి అనుకుంటారా? ఎట్లా అనుకుంటారు మీరు నార్మల్గా? అంటే బయట కూడా చూస్తుంటాం కదా. సో బయట కూడా కొంతమందిని చూస్తుంటాం. సో బయట కూడా నేను అంతకుముందు ఎక్కువ అంటే నాకు ఎక్కువ బయట ప్రపంచం తెలియదు. సో నేను ఎప్పుడైతే ఫీల్డ్కి వచ్చి ఎప్పుడైతే కొన్ని బయట ప్రపంచం గురించి కూడా తెలుసుకున్నానో సో అప్పుడు నేను అనుకునేదాన్ని ఇప్పుడు బయట తిరుగుతున్నాం కాబట్టి బయట కూడా జనరల్గా కనిపిస్తుంటాం. అరే మూవీస్లోనే అనుకున్నా అంటే బయట కూడా ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటారా అన్నట్టు నేను అప్పుడు అనుకున్నా. ఇక అప్పటిదాకా మూవీస్లలోనే వేస్తుండొచ్చు, బయట మంచిగానే ఉంటుండొచ్చు అనుకున్నా. సో కొంతమంది బయట కూడా అట్లా వేసుకుంటారు. మేబీ ఇప్పుడు సౌందర్య గారు ఒక క్యారెక్టర్ అంటే పద్ధతిగా వెళ్ళేది చూసినా, సో అట్లాంటి క్యారెక్టర్స్ హీరోయిన్లు చేయకపోవడం వల్లనే సొసైటీ ఈ విధంగా తయారైంది అనుకోవచ్చు కదా. ఎట్లా అనుకోవచ్చు అది దాన్ని? అనుకోవచ్చు ఒక రకంగా అయితే. అట్లా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ సినిమాలు అన్నీ కూడా అట్లా రావట్లేవు కదా అసలు. సౌందర్య గారు ఎలా అయితే ఉన్నారో అట్లా తీయడం లేదు. సో డ్రెస్సింగ్ సెన్స్ అయినా ఏదైనా కొంచెం అంటే చూడలేనంతగానే చూపిస్తున్నారు. అట్లా మేబీ అంతా ఉండకుండా ఉంటేనే బాగుంటుంది. కానీ ఏంటి అంటే వాళ్ళు తీయడం కూడా ఇప్పుడు జనాలు కూడా అంతే ఉన్నారు. జనాలు కూడా నార్మల్గా ఇప్పుడు ఏంటంటే జనాలకు వచ్చేసరికి ఏమంటారు, వాళ్ళు అట్లా చూపించకపోతే మేము చూడం కదా అంటారు. సో వీళ్ళు ఏమంటారు తీసేవాళ్ళు మూవీస్. సో జనాలు అదే చేస్తున్నారు కాబట్టి మేము అదే తీయాల్సి వస్తుందని వీళ్ళ ఉద్దేశం ఉంటుంది. సో అట్లా రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఒకవేళ జనాల్లో ఏమైనా మార్పు వస్తే మరి వీళ్ళు తీయడం మానేస్తారా అట్లాంటివి. సో వీళ్ళు తీయడం మానేస్తే వాళ్ళు మంచి మూవీస్కి అలవాటు పడతారా అనేది నాకైతే ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోతుంది. సో మీరు సింగర్ అండ్ లిరికిస్ట్ కాబట్టి అంటే ఈ డ్రెస్సింగ్ మీద ఏమన్నా పాట రాసి విడుదల చేద్దామని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? ఎప్పుడన్నా అనుకున్నారా? నేను అనుకున్నా బట్ ఇంకా రాయలేదు. రీసెంట్గా అనుకున్నా. ఎప్పుడు రావచ్చు అనుకోవచ్చు? రాస్తాను ఒక అంటే నేను ఎట్లా అంటే కొంచెం ఫ్రీ నేను అంటే నాకు వచ్చే వర్క్ కాకుండా బయట సొసైటీని బట్టి అవి కొన్ని మైండ్కి వస్తాయి. అరే దీని మీద ఈ సాంగ్ రాసి పెట్టుకోవాలి అన్నట్టుగా. నాకు ఖాళీ టైము ఉన్నప్పుడు నాకు వాటి గురించి థాట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను అవి రాసి పెట్టుకుంటా అట్లాంటివి. సో అట్లా. సో ఇప్పుడు మీరు సొసైటీలో కొన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి అంటే అమ్మాయిల మీద అగత్యాలు లాంటివి కానీ లేకుంటే కొట్టి చంపడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అట్లాంటివి చూసినప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఏంటి అంటే ఏమైనా తక్కువ చేస్తారు అనిపిస్తుందా లేకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? బాధ వేస్తుంది కదండి. మరి ఎట్లా అంటే అమ్మాయిలను అట్లా చేయడమే కరెక్ట్ కాదు. అలాంటిది ఇంకా చిన్నపిల్లల్ని కూడా అసలు చిన్న పిల్లలలో ఏముంటుంది అసలు. ఆ చిన్నపిల్లల్ని చూస్తే మన పిల్లలు గుర్తు వస్తారు. అమ్మాయిలను చూస్తే కూడా మన ఇంట్లో ఆడవాళ్ళు గుర్తు రావాలి అసలు. కానీ అవన్నీ మర్చిపోయి ఒక జంతువులన్నా నయం అసలు. ఒక జంతువు పిల్లలు దానికి సంబంధించి కాకుండా వేరే జంతువులకి ఏదైనా అయినా కానీ కొన్ని అంటే నేను చూస్తుంటా ఇన్స్టాలో అట్లా. సో వేరే జంతువుల పిల్లల్ని కూడా ఇది కాపాడడం అడ్డు వెళ్ళడం అట్లా జరుగుతుంటాయి. సో జంతువుల కన్నా ఒక నీతి నిజాయితీ ఉంది, మనకి మనుషులకు లేకుండా పోయింది ఏంటా అని నాకు అదొక ఆలోచన అనిపిస్తుంటుంది. బాధేస్తుంది. మొత్తం రాను ఏమైపోతుంది సమాజం, అసలు ఎటు వెళ్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది.
అంటే వీటి మీద ఎప్పుడైనా పాట ఏమైనా రాసిరా? అంటే అమ్మాయిల గురించి కానీ లేకుంటే అబ్బాయిల గురించి కానీ జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న సంఘటన గురించి కానీ ఎప్పుడన్నా మన పాట లాంటిది నేను రాసుకున్నా అమ్మాయిల గురించి అట్లా జరిగినసారి ఆ సందర్భం మీద అంటే ఆ బాధాకర విషయం దానికి నాకు థాట్ వచ్చింది ఇట్లా సాంగ్ రాసుకోవాలి అన్నట్టుగా నేను అనిపించి రాసుకున్నాను నేను. ఒకసారి పాడతారా అది? ఓకే. అమ్మ భారతమ్మ ఎటు వెళుతోంది మన ఈ సమాజం, మదమెక్కిన మానవ మృగాల నైజం. అమ్మ భారతమ్మ ఏమవుతోంది మన ఈ ప్రపంచం, రాబందుల రాక్షస హోమం. అలనాటి నుంచి అభలంటే అలుసేగా, ఏముందిరా ఈ పసికందులు నవ్వే పువ్వులురా. అలనాటి నుంచి అభలంటే అలుసేగా, ఏముందిరా పసికందులు నవ్వే పువ్వులురా. మొక్కల్లోని చిదిమేస్తారా అమ్మ భారతమ్మ ఎటు వెళుతోంది మన ఈ సమాజం, మదమెక్కిన మానవ మృగాల నైజం. సూపర్ సూపర్. సో ఇది అంటే అందులోనే ఇక మీనింగ్ అన్నీ వస్తాయి. సో అంటే అప్పటి నుంచి కూడా అంటే ఆడవాళ్ళంటే అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా అంతే అలుసుకునే తీసుకుంటారు. సో ఇప్పటికీ అదే ఉంది. ఇంక ఇప్పుడు రాను రాను ఇంకా ఘోరంగా తయారవుతుంది. అంటే చిన్నపిల్లలని కూడా చూడకుండా ఒకప్పుడు ఒక మాటకు వస్తే అప్పట్లో మర్డర్లు కూడా జరుగుతుంది. రీసెంట్గా చూసుకుంటే ఒకటి బోడుప్పల్ ఒకటి, సో అంతకుముందుకు మీర్పేట అని, సో ఇట్లాంటివి చాలా మర్డర్లు రేపులు చాలా దారుణంగా ఉన్నాయి అమ్మాయిలు. అవును. సో ఇట్లాంటివి చూస్తే అవి దాని మీద బేస్ చేసుకుని పాట రాశారు. అవునవును. సో అప్పట్లోనే నాకు సెకండ్ సాంగ్తోనే బాగా నేమ్ వచ్చింది చాలా. అంటే కొత్త రైటర్ బాగా రాస్తుంది, లిరిక్స్ బాగున్నాయని. సో ఆ మూమెంట్లోనే ఇవి కూడా రిలీజ్ అయితే బాగుండేది, నాకు ఇంకా మంచి ఇంకా చాలా మందికి తెలిసేదాన్ని అన్నట్టుగా. ఇప్పటికి కూడా సెకండ్ పాట అన్నారు కదా, ఏం పాట అది? సెకండ్ అల్లో నేరిలో అని, అది గీతా కృష్ణ అంటే బాగా అదొకటి నాకు గుర్తింపు సాంగ్, ఇక ఫలానా సాంగ్ అన్నట్టు. ఓకే. గున్నమావి తోట కాడాల్లో నెరియలో, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో, కొర్ర మిసాలోడు అల్లో నెరియలో, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో, నీలి రంగు సిరేగట్టి మిలి ముసుకు ఎసుకొని నిరుపతోట ఎరాబోతెను, చూడగానే తొలి సూపులో నాల్లో నెరియలో, నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలో, చూడసక్కని అందాగాడు అల్లో నెరియలో, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో. సూపర్. సో సెకండ్ పాట ఇది? ఇది సెకండ్ పాట. సో సెకండ్ పాటతో అంటే ఫోక్లో ఫస్ట్ ఇది, అంటే ఫోక్ వేరు మళ్ళీ సేకరణ వేరు. అంటే లవ్ ఫీల్ ఫస్ట్ నేను రాసింది లవ్కి సంబంధించి రాసిన. సో ఇప్పుడు మీకు ఒకటి, మీకు సరిగమ తాళాలు అనేది తెలియదు కదా, సో మరి పాట రాసినాక ఎవరైనా చెక్ చేసేసి మళ్ళీ చెక్ చేసి దాన్ని కరెక్ట్ చేస్తారా, ఎట్లా అది, లేకుంటే మీరే కరెక్షన్ చేసుకుంటారా? లేదు లేదు, స్టార్టింగ్లో ఉండేవాళ్ళు నాకు. ఫస్ట్ యాక్చువల్గా నాకు మొత్తం అంటే పల్లవి, చరణాలు, హుక్ లైన్స్ అవి నాకు తెలియదు ముందు. ఓన్లీ సాంగ్ రాయడము, ఇట్లా పాడాలి అనేది తెలుసు. కాకపోతే దేని తర్వాత ఏం పాడాలి, స్టెప్ అంటే పల్లవి తర్వాత చరణాలు వస్తాయి, అట్లా ఉంటుంది కదా. సో అట్లా ఏ లైన్స్ తర్వాత ఏ లైన్స్ పాడాలి అనేది నాకు తెలియకపోతుంది. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను, వాళ్ళు చెప్తుండే అనమాట, నాకు నేర్పించారు. సో అది కొంచెం వాళ్ళు చెప్పడం వల్ల నేను కొన్ని అర్థం చేసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రాయడము, దాని ప్రకారంగా నేను పాడుకోవడం,
అట్లా నా దాదాపు ఒక 10 సాంగ్స్ వరకు వాళ్ళు చెప్పిన ఉంది, అంటే ఇలా పాడాలి, ఇది పల్లవి ఇది చరణము అనేది ఉంది అనమాట. సో నేనైతే ఫస్ట్ వాళ్ళకైతే చాలా ఎప్పటికీ రుణపడి ఉంటా. సో ఎందుకంటే మనం ఫస్ట్ ఒక వర్క్లోకి వెళ్తున్నాము అంటే దానివే మనకు కొంచెం తెలిసి ఉండాలి, లేకపోతే అందులో మనకు తెలిసిన వాళ్ళని చెప్పడం ఉంటుంది. సో అట్లా వాళ్ళు నాకు చెప్పడం, మీరు అంటే బాగా రాస్తున్నారు కానీ మీకు ఎలా పాడాలని తెలుస్తలేదు కదా, కాబట్టి ఇట్లా వాడాలి, ఇట్లా ఉండాలి, సో మీరు ఇట్లా చేస్తే ఇంకా కొంచెం ముందుకెళ్తారు, ఇంకా తర్వాత మీకే అలవాటు అవుతుంది రాయడమైనా పాడమైనా, సో దాన్ని బట్టి మీరే ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పేసి వాళ్ళు చెప్తుండే. సో వాళ్ళ మాటలు నాకు మైండ్లో పెట్టుకొని వాళ్ళు చెప్పిన విధంగా మళ్ళీ నా ఆలోచనతో నేను రాసుకోవడం. సరే ఎప్పటికైనా ఎవరు మనకి ఉండరు కదా మన వెనకాల, అంటే ఏదో ఒక దారి చూపిస్తారు, ఇట్లా వెళ్ళామా అని రూట్ చూపిస్తారు, బట్ వెనకాల ప్రతిసారి ఉండాలంటే ఎవరైనా ఉండలేదు. సో అది నాకు అర్థమైంది. అది ఎప్పుడైతే నాకు అర్థమైందో అప్పటి నుంచి నాకు నేను సొంతంగా రాసుకోవడం, నాకు నేను మళ్ళీ చెక్ చేసుకోవడం, ఇది రైటా రాంగా, అంటే మనం పాడుతుంటే ఆ మూమెంట్లోనే మనకు అర్థమవుతుంది, అరే ఇక్కడ లిరిక్ పడుతుందా లేదా, అంటే ఆ లైన్లో అది కూర్చుంటుందా లేదా అనేది అర్థమైపోతుంది. సో ఇది సెట్ కాలేదు అనుకుంటే నాకు నేను మళ్ళీ వేరే సెట్ మళ్ళీ ఇంకొకటి మేబీ కావచ్చు అట్లే నేను సెట్ చేసుకోవడం. ఇప్పుడు నాకు నేనుగా పర్ఫెక్ట్ పాడగలుగుతా, చరణాలు, హుక్ లైన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా ముందు తెలిసింది కాబట్టి. ఎంత టైం పట్టింది మీకు అది మొత్తం అట్లా నేర్చుకోవడానికి ప్రాపర్గా? తక్కువ టైం బట్టి, జస్ట్ ఒక 10 సాంగ్స్ వరకు, నేను మొత్తం 80 సాంగ్స్ వరకు రాశాను కదా. సో అందులో ఫస్ట్ స్టార్టింగ్లో 10 సాంగ్స్ వరకు వాళ్ళు చెప్పడం 1 year 6 months అనుకోవచ్చు. 1 year అనుకోండి. ఆ 1 year తర్వాత ఆటోమేటిక్గా నేను ఓన్గా పాడడం, ఇప్పుడు ఎవరు లేకుండా పాడగలుగుతా. అదే అంతకుముందు ఎట్లా నేను స్టార్టింగ్లో అంటే వాళ్ళు లేకపోతే అంటే వాళ్ళు ఉంది, ఒక్కొక్కసారి కొంచెం స్టార్టింగ్లో దగ్గర నుండి పాడించడం కూడా జరిగింది, మనకు తెలియదు కాబట్టి. సో అట్లా మాకంటే ఒక గురువు లాగా అనుకోండి, గురువు కాదు కానీ అలా గురువు లాగా ఒక మనకు చెప్పడం ఏదన్నా ఉంటే, సో అట్లా కొన్ని చెప్తుండే. సో అట్లా నేను అట్లా కొన్ని పాడగలిగిన అప్పుడు. అని వాళ్ళు సపోర్ట్ లేకుండా మీరు ఏ పాట పాడారు ఫస్ట్? వాళ్ళ సపోర్ట్ లేకుండా తీసుకోకుండా పాడిన పాట ఏంటి? సపోర్ట్ లేకుండా అంటే సురా సురా అని ఫోక్ సాంగ్, అది కూడా. ఓకే. సురా సురా అగ్గరో సురా సురా అర్రర్ర సురా సురా సుపులోడు మా పక్కింటి పోరగాడు, హలో హాయి అంటూ నీడల్లే నా ఇంటే తిరుగుతాడు, రాయే రాయే పోరి అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు, వాణి మీసాలే దిప్పుతూ ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు, ఫ్యాషనే వద్దంటాడు, హైహిల్స్ చెప్పులే వద్దంటాడు, చెవులకు ఝుమకీలు మట్టి గాజులతో నీ ముద్దుగా రమ్మంటాడు, ఫ్యాషనే వద్దంటాడు, హైహిల్స్ చెప్పులే వద్దంటాడు, చెవులకు ఝుమకీలు మట్టి గాజులతో నీ ముద్దుగా రమ్మంటాడు, సుర్రా సుర్రా అగ్గరో సుర్రా సుర్రా అర్రర్ర సుర్రా సుర్రా సుపులోడు మా పక్కింటి పోరగాడు, హలో హాయి అంటూ నీడల్లే నా ఇంటే తిరుగుతాడు, రాయే రాయే పోరి అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు, వాణి మీసాలే దిప్పుతూ ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు, వాణి మీసాలే దిప్పుతూ ముద్దుగా నన్ను ముగ్గుల్లో దించుతాడు. సూపర్ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఇది నేను అవునుగా రాసు, అంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా అంటే వినిపించాను. సో ఇట్లా రాసిన ఇలా ఉంది చూడండి ఒకసారి అన్నట్టుగా నేను వినిపించాను అనమాట. సో అయితే ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో పలానా వాళ్ళతో చెయ్యాలి అని చెప్పేసి ఒక గోల్ లాగా డ్రీమ్ లాగా ఉంటాయి కదా, సో అట్లాంటి మీ డ్రీమ్ ఎవరు వీళ్ళతో చెయ్యాలి అని చెప్పేసి?
సో ఫోక్ సంబంధించి అంటే నేను కొంతమంది స్టార్టింగ్ లో అనుకునేది పలానా వాళ్ళతో చేస్తే బాగుండు, పలానా వాళ్ళతో పాడితే బాగుండు అని అనుకునేదాన్ని అప్పుడు. సో నేను పాడిన అట్లా అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రామ్ సింగర్ గారు పరిచయం అన్నట్టు. సో ఫస్ట్ నేను అనుకునేదాన్ని అంటే వాళ్ళతో పాడే అవకాశం వస్తే బాగుండేది అని. అంటే మనం సాంగ్స్ ఎవరికైనా ప్రొడ్యూసర్కి ఇస్తున్నామంటే వాళ్ళ ఇష్టం ఉంటుంది కదా పలానా వాళ్ళతో పాడించాలని. సో మనదేమి ఉండదు. అయితే కొన్ని ఇళ్ళలో మనది కూడా ఉంటుంది. అంటే మనల్ని ఇప్పుడు అడుగుతున్నారు నన్ను అంటే ఎవరిని పెడదాము ఏంటి అని. అప్పుడు స్టార్టింగ్ కాబట్టి నాకు తెలియకపోతుంది ఎవరితో పాడించాలి ఏంటి అని. సో నేను అనుకునేదాన్ని అమ్మ రాము గారితో పాడితే బాగుండేది అన్నట్టుగా. సో నేను అనుకున్నట్టుగా మేమిద్దరం పాడే ఛాన్స్ వచ్చింది, బట్ అది రిలీజ్ చేయలే. అయితే అక్కడ వాళ్ళు ఏమనుకున్నారు ఛానల్ వాళ్ళంటే ప్రొడ్యూసర్స్, అంటే మా ఇద్దరి వాయిస్ సింక్ అవ్వట్లేదు, మ్యాచ్ అవుతలేదు. సో అట్లానే ఏం చేసిరు, మళ్ళీ రాము గారితో మళ్ళీ వేరే ఫీమేల్ వర్షన్ వేరే వాళ్ళని పెట్టారు, అదే సాంగ్ వేరే వాళ్ళతో పాడించారు. సో మళ్ళీ వాళ్ళిద్దరికి మ్యాచ్ కాలేదంట. ఇవన్నీ వాళ్ళు చెప్పారు నాకు తర్వాత. సో వాళ్ళిద్దరిది కూడా మ్యాచ్ కాలేదు. సో అది పక్కన పెట్టిరు. తర్వాత మళ్ళీ నా వయసుకి మళ్ళీ ఇంకొక బ్రదర్ రాజేంద్ర కొండ అని ఆ బ్రదర్, సో అతను ఇప్పుడు బాగా పేరు వచ్చింది. అప్పట్లో అతనికి కూడా ఏం ఇంకా గుర్తింపు రాలే అప్పుడు. రాజేంద్ర కొండ అంటే ఆ బ్రదరే. సో అప్పటికి మళ్ళీ మా ఇద్దరిని పాడించారు అనమాట. సో మళ్ళీ మా ఇద్దరి వాయిస్లు మ్యాచ్ అయినాయి అన్నట్టుగా మా ఇద్దరు వాయిస్లతోనే సాంగ్ బయటికి రావడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నా అయ్యో రాము గారితో పాడిన కదా, నేను మా ఇద్దరు వాయిస్తో బయటికి వస్తే బాగుండు అనుకున్నా కదా అన్నట్టుగా నేను అప్పుడు అనుకున్నా. ఇక సర్లే మళ్ళీ వేరే అవకాశాలను రావచ్చు అన్నట్టుగా అనుకున్నా, బట్ అది ఇప్పటి వరకు ఇంకా రాలేదు. సో ఇంకా బొడ్డు దిలీప్ బ్రదర్ అంటే నాకు ఈ ఫీల్డ్ గురించి మొత్తం తెలిసినాక ఎవరెవరు ఎక్కువ సాంగ్స్ పాడిరు ఏంటి అని తెలిసిన తర్వాత బొడ్డు దిలీప్ బ్రదర్తో కూడా అనుకున్నాను నేను. సో అది పాడింది కూడా అది నేను రాసిన సాంగే పాడడం అనేది నాకు ఇంకా హ్యాపీగా ఉంది. నేను రాసిన సాంగ్ ఆ బ్రదర్తో సో ఇంకొకటి నేను రాసిన ఆ బ్రదరు ఇంకో వేరే ఫీమేల్ సింగర్ పాడారు ఫస్ట్. సో అది ఫస్ట్ అవకాశం నాకే వచ్చింది అది కూడా. సో మీరు రాసిరు కదమ్మా మీరు పాడండి అన్నారు ప్రొడ్యూసర్ వాళ్ళు. సో అప్పుడు వాళ్ళు సిరిసిల్లలో పెట్టుకోరు రికార్డింగ్. సిరిసిల్ల అంటే నేను ఇక్కడ లోకల్ అయితేనే వెళ్ళి పాడగలుగుతా, అంత దూరం వెళ్ళి పాడాలంటే నాకు కొంత టైం సరిపోదు. సో అప్పటికి మా పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. సో మళ్ళీ స్కూల్కి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా నేను రాను సార్ ఇంకెవరన్నా పెట్టండి అని చెప్పేసి నేను చెప్తే వాళ్ళు ఇక వేరే వాళ్ళని పెట్టారు. సో అది రిలీజ్ అయినాక అనుకున్నాను నేను అయ్యో నేను వెళ్ళి పాడుంటే బాగుండేది అన్నట్టుగా నేను మళ్ళీ అక్కడ కూడా బాధపడ్డా. ఏం పాట అది మళ్ళీ? కట్టుకున్నారా నీలి రంగు సీరా దానిపైనే సింత పూల రైక, కుట్టుకున్నారా నేను ముక్కు తీగ దానిపైనే పగడాల పుడక, చుట్టుకున్నారా నేను నడుము తీగ చేయి వేయమందే కట్టు జారకుండా. సో ఇట్లా ఉంటుంది సాంగ్, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే చాలా రోజులు అయింది కాబట్టి గుర్తు రావట్లేదు. అయితే ఈ సాంగే నేను ఓన్లీ లిరిక్ రాసిచ్చాను. ఈ సాంగ్ మిస్ అయినా పాడడం అన్నది అప్పుడు కొంచెం బాధపడ్డా రిలీజ్ అయిన తర్వాత. సో మళ్ళీ అదే బ్రదర్ బొడ్డు దిలీప్తో మళ్ళీ ఇంకొక సాంగ్ అవకాశం వచ్చింది. సో అది కూడా నేనే రాసిన, మళ్ళీ అది కూడా నేను రాసిందే మళ్ళీ ఆ బ్రదర్తో పాడడం అంటే నేను మళ్ళీ అప్పటికి చాలా మళ్ళీ ఈ అవకాశం వచ్చింది కదా హ్యాపీగా ఫీల్ అయినా. సో ఆ సాంగ్ కూడా కొంచెం ఇప్పుడు మళ్ళీ అది ఇంకోటి మీకు ఏదో అవార్డ్స్ కూడా వచ్చినాయని చెప్పేసి విన్నాము, అంటే సాంగ్స్ రాసినందుకు. అవును, ఉమెన్కి సంబంధించింది అదేంటి అసలు అవార్డు? అది ఉమెన్స్ డే రోజు వాళ్ళు ఛానల్ వాళ్ళు అంటే కొన్ని రంగాల నుంచి ఎంచుకున్నారు వాళ్ళు, పీపుల్ మీడియా పాయింట్ అని ఛానల్ అది. సో అందరినీ అంటే డాక్టర్స్కి సంబంధించి మహిళలని, సో ఇంకా డిఫరెంట్ ప్రొఫెషన్ నుంచి ఎంచుకున్నారు. ఆటో డ్రైవర్స్ లేడీస్ ఉంటారు కదా, సో అందులో నుంచి
ఇంకా ఇందులో మన ఇదేమంటారు రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియా అంటే మీరు అప్లై చేసుకున్నారా, ఎట్లా అది ప్రాసెస్ ఎట్లా అది? లేదు లేదు, వాళ్ళు ఎంచుకున్నారు. అంటే వాళ్ళు ఆ ఛానల్లో ఇంటర్వ్యూస్ ఎవరైతే తీసుకున్నారో అందులో నుంచి వాళ్ళు బెస్ట్ అని ఎవరైతే అనిపించిందో వాళ్ళని తీసుకొని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో ఈ సింగింగ్ పరంగా సింగింగ్ వస్తే నన్ను ఇంకొక మల్లమ్మ ఎర్రైరారు సాంగ్ ఉంది కదా, సో తనని ఎంచుకున్నారు. సో సింగింగ్ పరంగా మా ఇద్దరిని ఎంచుకున్నారు అనమాట. సో అట్లా కొంతమందికి అక్కడ 40 మెంబర్స్ వరకు ఏమో ఇచ్చారు అవార్డు. సో శివంగి అవార్డు అని, శివంగి నంది అవార్డు. సో అదే అనమాట. అది రవీంద్ర భారతిలో ఇవ్వడం అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, గర్వంగా. అంటే రవీంద్ర భారతిలో పెద్ద స్టేజ్ కదా. సో ఆ అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అందులో నేను కూడా ఫస్ట్ రాకముందు నేను కూడా అనుకునేదాన్ని. సో అది నాకు తొందరలోనే అనుకోకుండా వాళ్ళు నన్ను ఎంచుకోవడం. సో అంటే అందులో కూడా నేను ఈ సాంగ్స్ పాడాను అనమాట, సమాజానికి సంబంధించి. సో ఇవన్నీ బాగా నా రైటింగ్ పర్పస్ వాళ్ళు చెప్పారు, మీ రైటింగ్ బాగుందమ్మా, మీరు రాసే విధానం మాకు నచ్చింది, బాగుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పి అందుకని మిమ్మల్ని ఎంచుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. సో అట్లా నాకు అక్కడ అనుకోవడం అంటే చాలా చెప్పలేని హ్యాపీనెస్, ఫుల్. ఫ్యామిలీతో రమ్మన్నారు, సో అందరం వెళ్ళాం అనమాట. సో ఇంకా అక్కడ మా పిల్లల ఎక్సైట్మెంట్ అంటే యూట్యూబ్లో రావడం అది వేరు, వాళ్ళు అక్కడ కళ్ళతో అక్కడ లైవ్ లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఇక ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యారు. మమ్మీ అంటే ఎట్లుంటది అంతమంది చప్పట్లతోని మనం రవీంద్ర భారతి అక్కడ అంతమంది చప్పట్లతోని మనం వెళ్ళి స్టేజ్ పైకి వెళ్ళి అంతమంది పెద్దవాళ్ళ ముందు మనం అందుకోవడం అంటే చాలా హ్యాపీగా. సో అట్లా అదొకటి మనకు గుర్తుండిపోతుంది. అంటే ఫస్ట్ అవార్డా ఇంకా అంత దానికంటే ముందేమన్నా వచ్చాయి? అంటే దానికంటే ముందు కూడా వచ్చింది, దానికంటే ముందు 2 వచ్చాయి. ఇంకొకటి కానీ రవీంద్ర భారతిలో అంటే ఇది ఫస్ట్ పెద్ద అవార్డు. అంటే మీకు అది పెద్దదంటే ఇది రవీంద్ర భారతిలో ఇది ఫస్ట్ అవార్డు. సో నార్మల్గా అవార్డ్స్లలో అంటే అది 3rd అనమాట. అంతకుముందు 2 వచ్చాయి, అది కూడా అంటే స్కూల్లోనా? అది ఎట్లా? లేదు లేదు, యూట్యూబ్ పరంగానే. అంటే ఈ సింగింగ్ పరంగానే లిరిక్స్ బాగా రాస్తున్నారు అని చెప్పేసి అవి కూడా అందుకే వచ్చినాయి. సో ఇంకోటి అంటే ఇప్పుడు మీరు సింగర్ కాబట్టి వీళ్ళతోనే కాకుండా పలానా డాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నా పాట అందాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా, వాళ్ళకి అందిందా? అంటే పెద్ద యాక్టర్ ఎవరైతే ఉంటారో ఫోక్ డాన్సరు, సో వాళ్ళకు కూడా నేను పాట రాయాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. ఆ డ్రీమ్ అంటే నేను అనుకున్నా, అంటే ఇప్పుడు ప్రజెంట్ బాగా వైరల్ అవుతున్నారు అంటే శేఖర్ వైరస్ గారు. ఇప్పుడు చాలా డీజే వర్షన్ డ్యాన్స్ కానీ బాగా ఫేమ్లో ఉన్నారు కదా ప్రజెంట్. సో నేను అనుకున్నా అంటే వీళ్ళతో నేను సాంగ్ చేస్తే బాగుంటుంది అంటే వీళ్ళ కొరియోగ్రఫీలో అన్నట్టుగా నేను అనుకున్నా. బట్ అంతకు ముందే నేను వాళ్ళతోనే ఆల్రెడీ 2 సాంగ్స్ చేసిన. ఆ సంగతి నాకు యాక్చువల్గా నేను అంత తర్వాత తెలిసింది, సో కొత్త. కానీ నేను స్టార్టింగ్ లోనే వీళ్ళతో వర్క్ చేసేసాను. ఇప్పుడు ఎవరైతే చాలా మంది ట్రైనింగ్ లో ఉన్నారో, ఫేమ్ లో ఉన్నారో, సో వాళ్ళతో ఆల్రెడీ నేను స్టార్టింగే చేసేసిన వర్క్. సో నేను ఇప్పుడు అనిపిస్తున్నా కానీ నేను ఆల్రెడీ ముందే స్టార్టింగ్ లోనే చేసిన కదా వీళ్ళతోని అన్నట్టుగా. నేను తర్వాత నాకు వస్తుంటాయి కదా కొరియోగ్రఫీ పేర్లు వస్తాయి కదా డాన్సర్ ఇట్లా. సో ఆ పేర్లు వచ్చినాక నేను అరే వీళ్ళు చేశారు అన్న సాంగ్కి నేను అట్లా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే కొరియోగ్రాఫర్తో పాటు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తారు కదా డాన్సర్లు, ఇప్పుడు ఎగ్జాంపుల్ జానులేరి, సో లాస్యా, స్మైలీ లాస్యా అని, సో ఇంకా కొందరు ఇట్లా ఉన్నారు కదా డాన్సర్. నా సాంగ్స్కి ఫస్ట్ అది ఫోక్ సాంగ్ అన్నా కదా, సెకండ్ అది జానులేరి గారే చేశారా? బట్ అప్పుడు కొంచెం తక్కువ, అప్పుడప్పుడే ఫేమ్లోకి వస్తున్నారు. బట్ ఇప్పుడు ఎక్కువ వైరల్ అయిపోయింది కదా టీ షోకి వెళ్ళి.
సో అట్లా అనుకుంటా. అప్పుడు వాళ్ళు కూడా నా సాంగ్స్ ముందే చేసిండ్రు అని. శేఖర్ వైరస్ గారు వాళ్ళు కూడా నా సాంగ్స్ ముందే చేసిరు. ఇంకొకటి హరీష్ పటేల్ కెమెరామ్యాన్ డిఓపి. సో జనతా బబ్లు గారు. సో అరే వీళ్ళు ఇప్పుడు ఫేమ్ ఉన్న అందరూ అప్పటికే నా ఈ సాంగ్స్ స్టార్టింగ్లో నేను అదే చెప్తున్నా. అందుకే ఆ సాంగ్స్ కొన్ని సాంగ్స్ ముందే రిలీజ్ అయితే కనుక ఇప్పుడు కొంచెం ఇంకా నేను ఎక్కువ మందికి తెలిసిపోయేదాన్ని. అలా అనుకుంటా నేను. ఇప్పుడు శిరీష గారు ఉన్నారు సిస్టర్ సింగర్ కదా, స్టార్టింగ్ నుంచి నేను ఈ ఫీల్డ్కి రాకముందు నుంచే పాడుతున్నారు. సో మళ్ళీ వాళ్ళతో కూడా నేను పాడించాను. నేను రాసిన సాంగ్ పాడిండ్రు. సో ఈ లాస్య స్మైలీ, కార్తిక్ రెడ్డి, ఇప్పుడు వీళ్ళందరితో ఆల్రెడీ అయిపోయినాయి అట్లా అనమాట. అంటే ఇప్పుడు దాదాపు మీరు ఒక 70-80 పాటలు రాసావు, పాడిపించామని చెప్పేసి కదా. అంటే ఎంత సంపాదించారు ఇప్పటికి? మేబీ ఒక సంపాదన అంటే లేదండి. ఇప్పుడు ఎంత తీసుకుంటారు ఒక పాటకి? ఇప్పుడు తీసుకుంటా కొంచెం తక్కువనే. అంటే ఒక్కొక్కరు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఇస్తుంటారు, ఛానల్ని బట్టి తీసుకుంటుంటా. కొంతమంది ఎక్కువ స్టార్టింగ్ ఛానల్ పాత ఛానల్ వాళ్ళు అయితే నేను ఇంత తీసుకుంటాను సార్ ఇట్లా అని చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు కొంతమంది. సో వాళ్ళు అంటే వాళ్ళకి తెలుస్తుంది ఈ సాంగ్ రాయాలి, దాని కష్టం ఎలా ఉంటుంది, వర్క్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు మనం అడిగిన అమౌంట్ మన కష్టానికి తగ్గట్టు ఇచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక అయ్యో మేము ఇంకా డాన్సర్స్కి మ్యూజిక్కి ఇలా పెట్టుకోవాలి కదా మేడం కొంచెం చూడండి రిక్వెస్ట్ చేస్తారు. మాది కొత్త ఛానల్, మళ్ళీ నెక్స్ట్ సాంగ్ ఇంకా చేస్తుంటే అప్పుడు ఇస్తాము మీరు అడిగినంత అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంటారు. సో అట్లా చేసినప్పుడు నేనేం ఆలోచిస్తా అంటే మనం కొత్త ఛానల్ అన్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి. సో లేదు నాకు అంత అయితేనే నేను రాస్తా, అంత అయితేనే ఇస్తా అంటే సో అది కరెక్ట్ కూడా కాదు అనిపిస్తుంది నాకు. సో అట్లా కొంచెం అట్లా నన్ను అడిగిన వాళ్ళకి నేను వాళ్ళకి తగ్గట్టు తక్కువలో చేసిస్తాను. మరీ తక్కువ అంటే కూడా నేను నాకు కూడా వెళ్ళాలి కదా, అట్లా కాకుండా కొంచెం కొంచెం తగ్గించి చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఒక 2 వినిపిస్తాయి ఎక్కువ. అంటే ఈ మధ్యకాలంలో పాడిపించుకొని డబ్బులు ఇవ్వరు, ఎగ్గొడతారు అని చెప్పేసి ఒకటి. ఇంకోటి వచ్చేసి క్యాస్టింగ్ కోచ్ ఉంటుంది అని చెప్పేసి వినిపిస్తుంది. రీసెంట్గా క్యాస్టింగ్ కోచ్ గురించి ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఒకటి వినబడింది. సో అంటే నిజమేనా? అంటే ఈ విధంగా జరుగుతుందా ఏంటి? మీకు ఎప్పుడన్నా ఈ డబ్బులు పాడిపించుకొని ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి? పాడిపించి ఇవ్వకుండా ఉన్న వాళ్ళైతే లేరు. బట్ నేను ఇప్పటివరకు పాడిన సాంగ్స్ అన్నీ కూడా ముందే మాట్లాడేసుకుని వెళ్తాను. సో చేస్తారు. కాకపోతే ఒక 2 times నాకు అలా జరిగింది. అది కూడా రీసెంట్గానే. సో ఒకరు అంటే నా సాంగ్స్ విన్నారంట యూట్యూబ్లో. విని మంచిగా బాగుంది వాయిస్, మీకు ఈ వాయిస్కి మా పాట మీకు సెట్ అవుతుంది అని చెప్పేసి స్టూడియోకి తీసుకెళ్ళారు. నేను అన్నాను అంటే ఇట్లా అన్ని సింగర్ అంటే అన్ని పాటల వాయిస్కి సెట్ కావు. కొంతమందికి ఎవరి వాయిస్కి ఏ సెట్ అవుతుందో వాళ్ళతో పాడిస్తేనే బాగుంటుంది, ఆ సాంగ్కి కూడా అందం ఉంటుంది. సో అట్లా కాకుండా సరే మీరు అంత క్లారిటీగా చెప్తున్నారు కదా నా వాయిస్కి సెట్ అవుతుందని, సరే ఓకే ప్రాక్టీస్ అంటే ఇక సింగర్ అన్నప్పుడు మనం అంత ప్రాక్టీస్ చేయకుండా అప్పటికప్పుడు వాళ్ళు చెప్పే ట్యూనింగ్ బట్టి పాడేయచ్చు. సో కొంతమంది అయితే ప్రాక్టీస్ చేసుకుంటారు, అది ఎవరి టాలెంట్ని బట్టి అది. సో అట్లా నేను సరే అని చెప్పేసి వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నేను అక్కడ మైక్ అక్కడ పాడడానికి వెళ్ళాను. వెళ్ళి ఒక లైన్ పాడుతూనే ఉన్నా కథం వద్దు సెట్ కాదు అనేసిరు. అన్న తర్వాత ఏమన్నారు మళ్ళీ వాళ్ళ అంటే బంజారా అనుకుంటా భాష, ఆ లాంగ్వేజ్ వాళ్ళది. సో వాళ్ళ లాంగ్వేజ్లో అనేసుకున్నారు పలానా సింగర్ని పిలిపియండి అని చెప్పేసి అన్నాను. నాకు అప్పుడు అనిపించింది అరే మరి వాళ్ళ దృష్టిలో పలానా వాళ్ళతో పాడిస్తాము అని ముందే ఉన్నప్పుడు అదేదో ముందే చెప్పి వాళ్ళతోనే పిలిపించుకుంటా ఇలా ఎందుకు చేశారని నేను అనుకున్నా. బట్ నాకు అప్పుడు తెలిసింది అంటే ఇట్లా పిలిపించి ఇట్లా కూడా ఉంటారా నాకు ఆ రోజు అనిపించింది. అంటే ఇక ప్రొడ్యూసర్ ఏమన్నారు, సారీ అమ్మా మీరు ఏమనుకోకండి వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా అంటే. అదేంటి సార్ నేను కనీసం నేను పాడేది కూడా వాళ్ళు వినట్లేరు, వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో వేరే వాళ్ళతో పాడియాలి పలానా అమ్మాయితో పేరు అనొద్దు
పలానమ్మాయితో పాడియాలి అని చెప్పేసి ముందే ఉన్నట్టుంది. మరి అలాంటప్పుడు మనల్ని ఇంత రిస్క్ చేపియొద్దు కదా. సో అన్నట్టుగా నేను ఆ రోజు అన్నాను. అయితే ఇక వాళ్ళకి సారీ చెప్పి పంపించారు మళ్ళీ ప్రొడ్యూసర్ వాళ్ళు. సో ఇంకొకటి రీసెంట్గా ఏం జరిగిందంటే అంటే ఇది సేకరణ సాంగ్. సో సేకరణ సాంగ్ ఏం చేస్తారంటే ఇప్పుడు సేకరణ ట్యూనింగ్ తీసుకొని పదాలు మార్చి బయటికి తీసుకొస్తారు సాంగ్స్. ఇప్పుడు సేకరణ అన్నీ కూడా అంతే. ఇప్పుడు ఏ సాంగ్ అయినా ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు లిరిక్స్ రాసి ట్యూనింగ్ అదే పెట్టి బయటికి తెస్తాను. సో అదే వర్షన్లో నేను ఒకరికి సాంగ్ ఒప్పుకొని సరే అని చెప్పేసి వాళ్ళు చెప్పిన విధానంగా రాద్దామని చెప్పి నేను రాశాను. సో అక్కడ ఏం జరిగింది అంటే నేను రాసిన తర్వాత వాళ్ళు నాకు టైము ఎక్కువ ఇచ్చిర్రు. ఒక 10 days 2 weeks 10-15 days అలా ఇచ్చిర్రు. సో ఆలోగా నేను రాసి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేసిర్రు, నాకు అంటే తొందరగా కావాలి, అర్జెంట్ కావాలి అని చెప్పేసి అంటే సరేలే అని అప్పట్లోగా నేను ఇచ్చిన తర్వాత విన్నాక ఏమన్నారు, ఈ లిరిక్స్ ఇట్లా కాకుండా వేరేలాగా పెట్టండి అని అంటే సరే ఓకే. ఫస్ట్ మనం రాయగానే నచ్చాలని సో మార్చామన్నాయి, నేను మార్చిన మళ్ళీ అని చెప్పేసి అన్నాక నేను సరే ఓకే మారుస్తాను అన్నాక మళ్ళీ ఏమనుకున్నారు, లేదులేండి మళ్ళీ తర్వాత చేస్తాము. కొందరికి మనం ఎంత చేసినా సరే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించదు, ఎందుకంటే వాళ్ళ మైండ్ లో వేరే ఉంటది. వాళ్ళకి నచ్చేంత రాసి ఇచ్చిన సాంగ్స్ ఉన్నాయి. మళ్ళీ నేనే రైటర్, మళ్ళీ నేను ఒక్కటి కాదు 2 songs రాసి ఇచ్చా. సో అలాంటప్పుడు మరి మీకు నమ్మకం ఉందనే మళ్ళీ 3rd time నా దగ్గరికి వచ్చినప్పుడు మరి మళ్ళీ మీకు నచ్చినట్టు మళ్ళీ రాయించుకోవాలి కదా. మళ్ళీ 2nd time అయినా అట్లా కాదు ఇట్లా పెట్టండి సిస్టర్ ఇట్లా రాయండి అంటే నేను రాసేదాన్ని. సరే అయితే వద్దులేండి తర్వాత చేస్తాము ఇక చూద్దాం, ఇంకా ప్రొడ్యూసర్ ఇంట్లో దొరకలేదు ఇంకా అన్నట్టుగా అన్నారు అని. సరే అంటే నేను లైట్ తీసుకున్నా. నాకు 3-4 days టైం వేస్ట్. ఎందుకు ఆలోగా నేను ఇంకా వేరే వర్క్ అన్నా చేసుకున్నాను, ఇంకొక సాంగ్ అన్నా రాసుకున్నాను. సో 3 days పేమెంట్ ఏమన్నా ఇచ్చారా ట్రావెల్ గానీ? అది లేదు పేమెంట్ అంటే మొత్తం నాకేమి ఇవ్వలేదు, ట్రావెల్ కూడా ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఒక 1K అడ్వాన్స్ లాగా వేసిండ్రు. సో అది అడ్వాన్స్ అయిపోతుంది. ఇంకా 1K 3 days మీరు జర్నీ చేశారంటే అప్పటి వరకు వేసి తర్వాత మళ్ళీ ఏం వాళ్ళు అడగలేదు. నేను ఈ లైట్ మీకు ఇచ్చినాం కదా అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ ఏం అడగలేదు. నాకు అప్పటికి టైం అంతా వేస్ట్, నేను ఆలోగా ఇంకొక సాంగ్ రాసుకునేది. సో అక్కడ నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే మళ్ళీ వేరే వాళ్ళతో రాయించి మళ్ళా ఆ సాంగ్ బయటికి తీసుకొచ్చినాం అంటే సరే ఓకే నాకు చెప్పారు ఇట్లా వేరే వాళ్ళతో రాయించినాము అంటే ఎవరైతే ఈమె సేకరణ ఇచ్చిందో ఆవిడ మళ్ళీ వేరే వాళ్ళ పేరు చెప్పిందంట. నేనన్నా ఒక సాంగ్ ఒకరికి ఇచ్చినప్పుడు అది నేను ఏదో రాకపోతేనో లేకపోతే నచ్చకపోతే మళ్ళీ చేసుకుంటారు. ఆల్రెడీ నేను వాళ్ళకి రాసిందాన్ని. సో మళ్ళీ ఇట్లా చేయడం అంటే ఆమెకి ఏంటంటే ఆమెకు తెలియక చేసిందా ఎట్లనా నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ వెంటనే వేరే వాళ్ళతో ఒక్క సాంగ్ ఇద్దరికి ఇస్తే అది మళ్ళీ తెలిసిన వాళ్ళు మళ్ళీ ఎట్లా ఆవిడకి అవకాశాలు ఇస్తారు. ఒక్క సాంగ్ సేకరణ ఒకరికి ఇచ్చినప్పుడు అది ఇంకొకరికి మళ్ళీ ఇవ్వద్దు. అది మళ్ళా అట్లా ఇచ్చుకుంటా పోతే మళ్ళా ఆమె కరెక్ట్గా ఉంటుంది, ఆమెకు మళ్ళీ అవకాశాలు ఇవ్వాలని ఎట్లా వస్తుంది, థాట్ ఎట్లా వస్తుంది. అదే మనుషులు ఏమంటారు, నాకు ఇప్పుడు అవకాశం వస్తలేదు, ఎందుకు వస్తలేదు అక్క, ఎందుకు వస్తలేదురా చెల్లె, ఇట్లా అడుగుతుంటారు. మరి మీరు ఇలా చేస్తుంటే వాళ్ళ ప్రొడ్యూసర్స్కి నమ్మకం ఎలా వస్తుంది వేరే వాళ్ళకి? కొంతమంది సరేలే ఎట్లు ఇచ్చినా సరే అని తీసుకుంటారు ఏమో, బట్ చాలా మంది తెలిసిన వాళ్ళైతే తీసుకోరు కదా. అరే వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకి ఇస్తారు, మళ్ళీ తర్వాత వేరే వాళ్ళకి కూడా ఇస్తారు, అప్పుడు మనకే ఇబ్బంది అన్న థాట్ వాళ్ళకు ఉంటుంది. సో మీకు 2 విషయాల్లో మీకు బాధ అనిపించింది మంచిగా. సో అది కరెక్ట్ కాదు కదా. సో మళ్ళా ఆ సాంగ్ వచ్చింది అది మళ్ళీ వాళ్ళు ఓన్గా రాశారంటే అందులో మళ్ళీ నా పదాలే ఉన్నాయి. వాళ్ళు ఏదైతే వద్దన్నారో అదే పదాలు మళ్ళీ ఇందులో పెట్టిరు, అప్పుడు నాకెట్లుంటది ఇక. నేను మీరు వద్దా అంటే మీరు ఇవి వద్దు ఈ పదాలు అన్నవి మళ్ళీ అందులో పెట్టిరు, మళ్ళీ ఇట్లయితే బాగుండదు అన్న పదాలే అందులో వస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఎట్లా తీసుకురు అనేది నాకు బాధ ఉంటుందా లేదా? నేను ఇవన్నీ లైట్ తీసుకుంటా, ఎందుకంటే నా విషయంలో నేను ఇప్పటివరకు జరిగినాయి అన్నీ కూడా నాకు ఎవరైతే అన్యాయం చేసిరో వాళ్ళకి నేను రిపీట్ వాళ్ళకి అనకపోయినా
అది కొంచెం లేట్గా అయినా వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం అయ్యి మళ్ళీ వదిలేస్తా నేను. అర్థమయ్యి ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళే కాల్ చేసి అరే పలానప్పుడు మేము ఇట్లా చేసినాము, అది మాది మిస్టేక్ అని నాకు రిపీట్ కాల్ చేసి మళ్ళీ నాకు సారీ చెప్పిన సందర్భాలు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ సేకరణ ఎవరైతే ఇచ్చిరో ఆమె నేనే పాడతా, నేను పాడదట్టయితేనే ఇస్తా అని స్టార్టింగ్ నాతో చెప్పింది. నేను అదే ఒప్పించిన ప్రొడ్యూసర్ వాళ్ళతో, తనతో పాడిస్తేనే బాగుంటుంది, తన సాంగ్ తనతో పాడిస్తేనే బాగుంటుంది, తన సాంగ్ కూడా బయటకు వచ్చినాయి 2-3 బాగున్నాయి, తనతో పాడిస్తేనే అయిపోతాను నేను అనుకున్నా. సో అక్కడ జరిగింది ఏంది, వాళ్ళు వేరే వాళ్ళతో రాయించేసరికి అక్కడ ఆమెను పక్కన పెట్టేసారు సింగింగ్ దగ్గర. ఇప్పుడు నీకు ఎక్కడ అయింది, ఇప్పుడు నువ్వు నాకు ఫస్ట్ ఇచ్చి వేరే వాళ్ళతో రాయించినావు మళ్ళీ అదే మూమెంట్ లా. సో ఇక్కడ ఇద్దరు బాధపడరు, మీరు బాధపడరు, అక్కడ పాట ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కూడా బాధపడరు. వాళ్ళు బాధపడ్డది కాదు, అది ఎవరు చేసుకున్నారు, తనే చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు నాకు కరెక్ట్ గా నువ్వు లేవు, లేనప్పుడు నీకు కరెక్ట్ గా కూడా ఆ దేవుడు నీకు చూపించింది, దాన్నే కర్మ. సో నేను నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు ఏదో చెడిపోవాలి, నాకు ఏదో అన్యాయం చేసిన వాళ్ళు చెడిపోవాలని కాదు. కాకపోతే ఒకరికి మనం ఇట్లా ఒకరిని కాదని ఇట్లా మనం చేసినప్పుడు మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. సో అప్పుడు ఎట్లా బాధ అనేది ఎట్లా ఉంటది అది వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంటది. సో నా విషయంలో అది జరిగింది. సో కొంతమంది నాకు కాల్ చేసి రిపీట్ సారీ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇంకోటి ఇప్పుడు మీకు ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? ఫ్యామిలీ నుంచి ఓకే, అంటే ఎవరు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది? ఎవరంటే ఫస్ట్ నేను సాంగ్ రాసినప్పుడు యూట్యూబ్కి వస్తున్నా అన్నప్పుడు మా అమ్మ నాన్నకి తెలుసు. చెప్పిన నేను ఏదున్నా అమ్మ నాన్నకి ఫస్ట్ చెప్తా, నేను ఇట్లా చేయాలనుకుంటున్నా. మమ్మీ వాళ్ళు అంటే ఎట్లా సపోర్ట్ చేస్తారు. మరి మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయ్యాక మీకు మీ హస్బెండ్ నుంచి ఏ విధంగా సపోర్ట్? మా హస్బెండ్కి అంటే నాది చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది. సో తనకి తెలుసు అన్నమాట. నేను చెప్పిన స్టార్టింగ్లోనే నాకు సింగింగ్ అంటే ఇష్టం, నేను పాటలు పాడతా అని తెలుసు. సో తనకు తెలిసిన తర్వాత కూడా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడు స్కూళ్ళలో పాడుతుంటే, మా అత్తగారి ఊళ్ళో పాడుతుంటే ఆయనకు తెలుసు ఇక పాడుతుంది అని. సో అట్లా నాకు సపోర్ట్ చేస్తుండే. యూట్యూబ్ రాకముందు కూడా కొన్ని ఇట్లా ప్రోగ్రామ్స్ చిన్నవి వస్తుంటాయి కదా, పాటలు రావడం, ఆడిషన్స్కి అవి ఇవి నేను అంటుండే ఇట్లా ఆడిషన్ అంటే నంబర్ ఇచ్చిరు, ఆడిషన్స్ అవుతున్నాయంట, అక్కడికి వెళ్దాము పాడతా నేను అట్లా ఉంటుండే నాకు. సో అట్లా ఆయన సపోర్ట్ చేస్తాను. మామూలుగా కొందరు ఎట్లా అంటే ఫోక్ ఇండస్ట్రీ అంటేనే కొంచెం బ్యాడ్గా చూస్తారు, అంటే పాటలు పాడిపించేసి చిల్లర ఎగురుతారు, అటు అవి గుట్ట పొంటి చెట్ల పొంటి తిరుగుతారు. సో ఆ ఫీల్డ్లోకి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేశారా మీ ఇంట్లో? అంటే మీ హస్బెండ్ ఇట్లా కానీ లేదు. ఎందుకు అంటే గలీజ్గా అంటే చిల్లరగా ఎగురుతారు దూకుతారు అనేది పాయింట్ ఆఫ్ అది వేరు, అంటే ఎవరిష్టం వాళ్ళది. సో అలా చేసే వాళ్ళకు ఉండాలి, అంటే ఆలోచన అనేది వాళ్ళకు ఉండాలి, అదే ఇట్లా చేయొచ్చా మరి ఓవర్గా లేదా అనేది ఒకటి థాట్ వాళ్ళకి ఉండాలి. సో బట్ ఇక్కడ నాది విషయానికి వచ్చేసరికి నాది రైటింగ్ సింగింగ్ కాబట్టి మనం ఎంత ఉండాలో అంతవరకు అంటే తెలుసుకున్నా నేను, మనం ఎంతవరకు ఉండాలి ఏంటి. సో అది తెలుసుకొని నేను నడుచుకున్నాను. సో మనం అంటే ఇదే ఫీల్డ్ కాకుండా ఇప్పుడు చెడిపోవాలి అనుకుంటే ఈ ఫీల్డ్ అనే అవసరం లేదు, బయట ప్రపంచం ఏ వర్క్ అయినా సరే, అది ఏ పనైనా సరే, అది బయట పనికి పోయిరా లేదంటే ఇంట్లో ఉన్నారా అది చేయాలనుకుంటే ఎట్లయినా చేయొచ్చు. కానీ ఇక్కడ అది కాదు పాయింట్, మనం ఎలా ఉన్నాం, అంటే మన రూట్ ఎలా ఉంది, మన లిమిట్స్ ఏంటి, మనం ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకొని చేసుకుంటే మనం ఎవరు అనాల్సిన అవసరం ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది పొగిడే వాళ్ళు ఉంటారు, ఎట్లా అంటే అబ్బా మస్తు డాన్స్ చేస్తున్నారు, అబ్బా మీరు బాగా పాడుతున్నారు, ఇట్లా పొగిడే వాళ్ళు ఉంటారు మన ముందు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం కావచ్చు, లేదంటే వాళ్ళకి తక్కువ చేయడానికి కావచ్చు, అంటే తక్కువ రెమ్యునరేషన్తో చేయడానికి కావచ్చు, ఏదో ఒకటి. సో అందులో మనం కొన్ని పాయింట్లు మనం క్యాచ్ చేయగలగాలి. మనం ఎవరైనా సరే, డాన్సర్స్ అయినా సింగర్స్ అయినా ఎవరైనా సరే, సో మన టాలెంట్కి తగ్గట్టు మనం తీసుకోవాలి. వాళ్ళు ఏదో పొగిడేస్తున్నారు మనం దానికి తగ్గట్టు చేద్దాం అనేది కాదు అక్కడ. మీ హస్బెండ్ ఏ పాటకి ఎక్కువ మెచ్చుకున్నారు మిమ్మల్ని, బాగా పాడావని చెప్పేసి రికార్డ్ అయిన పాటలలో?
అంటే ఇక కొన్ని ఉన్నాయి ఇక. అంటే నేను రికార్డ్ అవ్వ ముందుకు మీరు అయితే ఏదో ఒక పాట అయితే వినిపించారు కదా ఇంతకుముందు. రికార్డ్ అవ్వ ముందుకు నేను ఈ పాట రాశాను వినండి అని చెప్పేసి ఏదో ఒక పాట వినిపించినప్పుడు ఈ పాట బాగుందని చెప్పేసి ఏ పాట అన్నారు? అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా కానీ ఎప్పుడన్నా సరే ఏ పాట మెచ్చుకున్నారు? మెచ్చుకోవడం అంటే వింటుండే ఆయనే. అంటే అన్ని పాటలు నేను పాడుతుంటే వినేదాన్ని. ఒక్కొక్కసారి మా పిల్లలు ఏం చేస్తుండే అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా ఏదైనా వాళ్ళకి డ్యాన్స్ అంటే ఇప్పుడు డ్యాన్స్ టీచర్ని పెడుతున్నారు ప్రతి స్కూల్లో. బట్ అప్పుడు ఓన్గా చేసుకొని రావాలి, ఓన్గా నేర్చుకొని రావాలి అని చెప్తుండే. అప్పుడు ఏం చేసేది నేను మా పిల్లలకి నేనే స్టెప్స్ నేర్పించడము, చేసి చూపించడము, అట్లా నేర్పించుకునేదాన్ని. సో అట్లా బాగా స్కూల్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తే కూడా వాళ్ళని కూడా మంచిగా చేసిరా అని కూడా అంటుండే. సో అట్లా చేస్తుండే. మా పిల్లలు అంటుండే, చిన్న పిల్లలు కదా, చిన్నగా ఉన్నారు కదా, డాడీ మా మమ్మీ డాన్స్ కూడా చేస్తుంది ఒకసారి చేయమను అట్లా అంటుండే అనమాట. సో అట్లా ఒకరోజు నన్ను బాగా ఫోర్స్ చేసిరా అందరు కలిసి, నలుగురు, నాయన మా ముగ్గురు పిల్లలు. సార్ అది తప్పదని ఇక 2 స్టెప్లు వేసిన వాళ్ళ ముందు. చేసింది చూసినాక అరే నిజంగా మమ్మీ బాగేస్తుంది కదా అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇక అంటే ఆ టైంలో మనకి హస్బెండ్ మనకి ఏది పొగిడినా అది మనకి ఆనందానికి అవధులు ఉండేవి. అసలు పక్కన వాళ్ళు ఎంత 100 మంది పొగిడినా అది వేరు. మన హస్బెండ్ పొగిడిందంటే అది ఇక చెప్పలేని హ్యాపీనెస్. సో ఆ రోజు నేను ఇక ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. అది ఏం సాంగ్ అంటే నాకు ఎక్కువ గుర్తులేదు మొత్తము. ఓ పిలో మౌనిక సొట్టబుగల సింగారి నీ వాళ్ళు సూపులతో 1000 ఏనుగుల సవారి ఇట్లా ఉంటుండే సాంగ్ అది. సో సరే గుర్తు రావట్లేదు, పాతది. సో ఈ సాంగ్ బాగా అప్పట్లో ట్రెండింగ్ బాగా, ఇప్పటికి కూడా అది వస్తూనే ఉంది. సో దాని మీద చూపించిన స్టెప్స్ వాళ్ళు. సో ఇంకోటి ఇప్పుడు బిగ్ బాస్ వచ్చింది కదా, బిగ్ బాస్లో వచ్చేసి కామన్ పీపుల్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక అప్పీల్ పెట్టారు. సో మీరేం కామన్ పీపుల్ కాదు, ఒక సెలబ్రిటీ, అంటే మినిమం 70 పాటలు పాడారు, పాడిపించారు, రాశారంటే. అయ్యో అంత పెద్దగా కాలేదండి, ఇంకా అంటే అన్ని పాటలు రాశారంటే బెస్ట్ లెవెలే కదా ఇంకా. సో బిగ్ బాస్కి ఎప్పుడన్నా అప్పీల్ పెట్టుకున్నారా మీరు, నేను కూడా వెళ్ళాలి అని? బిగ్ బాస్ వరకు నేను ఇంకా ఆలోచించలేదు. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి, అంటే దేనికి తగ్గట్టు అది రేంజ్ ఉంటుంది. సో ఆ బిగ్ బాస్ వరకు వెళ్ళాలంటే ఇంకా పెద్ద సక్సెస్ రావాలి నాకు, ఇంకా నేను ఇంకా కష్టపడాలి అని నేను అనుకుంటా. బట్ శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చింది కదా, సో అక్కడికి వెళ్ళాలని ఉంటుంది నాకు. అంటే అక్కడ వాళ్ళు అంటే ఊరికేనే కాదు, ఎవరి సపోర్ట్ వల్లనో ఏదో రిక్వెస్ట్ వల్లనో కాకుండా కొంచెం మనం ఇప్పుడు యూట్యూబ్లలో సాంగ్స్ ఇప్పుడు అందరూ వింటున్నారు, మన మూవీస్ వాళ్ళు కూడా వింటున్నారు ఫోక్ అంటే. సో అట్లా ఏదన్నా సాంగ్ చాలా బాగా హిట్ వచ్చి అంత వైరల్ అయ్యి వాళ్ళు గుర్తించి అంతవరకు వెళ్ళాలి అన్నట్టుగా. సో ఇప్పటికీ నేను 70+ రాశాను, బట్ వాళ్ళకి తెలియదు కదా, తెలిసేలాగా రీచ్ అవ్వాలి. సో అట్లా అని ఆ రోజు రావాలి, అంత కష్టపడాలి, ఇంకా తొందరలో అట్లా రావాలి అన్నట్టుగా అనుకుంటా. మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతారా, అంటే నేను 70 పాటలు రాశాను, దాదాపు ఒక 50-60 పాటలు రికార్డ్ అయ్యాయి, బయటికి కూడా వచ్చాయి, కానీ అంటే ఈ పాట ఇంత రేంజ్ వెళ్ళలేదు, అనుకున్న రేంజ్ వెళ్ళలేదు అని చెప్పేసి ఎప్పుడైనా ఫీల్ అవుతారా? నేను అలా ఫీల్ అయ్యే కంటే చాలామంది మీ లిరిక్స్ బాగున్నాయి అని చెప్పడమే నాకు హ్యాపీనెస్. సూపర్. నేను అంతమందిలో రీచ్ అయ్యానా, వైరల్ అయిందా అనే కంటే చాలామంది నోట నాకు అంటే వచ్చిన ప్రొడ్యూసర్సే మళ్ళీ ఒక్కొక్క ఛానల్కి నేను 3-4 సాంగ్స్, ఒక ఛానల్కి 5 సాంగ్స్ రాసినవి కూడా ఉన్నాయి. సో నేను వ్యూస్ కంటే ఎక్కువ కూడా నేను వాళ్ళు మీ రైటింగ్ బాగుంటుంది అని వాళ్ళు అనడం, అది నాకు చాలా హ్యాపీ. ఈర్చగలిగిందా, అరే ఇలా పాట ఇంతగానో వెళ్ళింది, నా పాట ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి? ఈర్ష అనేది ఏం లేదు. సెలబ్రిటీలు కూడా చాలా మంది ఫోక్ సాంగ్ చేస్తారు కదా, సో అది నా సాంగ్ కూడా ఇంత వెళ్తే బాగుండు, వాళ్ళది ఎందుకు వెళ్ళింది, నాది ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి. ఈర్ష అనేది ఏం లేదు, కాకపోతే కొన్ని మనం సాంగ్స్ని బట్టి చూస్తే కొన్ని బాగాలేకున్నా రీచ్ అవుతాయి. అవును. సో అలాంటప్పుడు మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి? సో దానికి కూడా ఏదో ఒక రోజు గుర్తింపు అనేది వస్తుంది.
సో అంటే బాలేని సాంగ్స్ కూడా ఇంత వ్యూస్ వస్తున్నాయి, ఇంత వాల్యూ ఉంది వాటికంటే మన సాంగ్స్కి ఏం తక్కువ ఉంది. లిరిక్స్ బాగున్నాయి అని నేను చెప్పుకోవడం కాదు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటప్పుడు మన సాంగ్ మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి? అది కూడా ఏదో ఒక రోజు వెళ్తుండొచ్చు, చెప్పలేము. అట్లా అనుకుంటా నేను. సో ఇప్పటికి కూడా మీకు గుర్తింపే ఉంది అంటే దాదాపు ఒక 15-20 ఇంటర్వ్యూలు ఇచ్చారంటే, సో అన్ని ఛానల్ వాళ్ళు మిమ్మల్ని పిలిచారంటే మీకు గుర్తింపు ఉన్నట్టే కదా. 15-20 ఒక 40+ వరకు ఇచ్చా ఇంటర్వ్యూస్. చాలా మంది ఇంటర్వ్యూకి సంబంధించి కూడా ఎందుకు అన్ని ఇంటర్వ్యూలు ఇస్తారో ఏంటి అవసరమా అని కొంతమంది అంటారు. బట్ ఇక్కడ నేను వాళ్ళు అట్లా అంటారు, వీళ్ళు ఇట్లా అంటారు, నేను పోతే ఏదో పెద్ద ప్రౌడ్గా ఫీల్ అయ్యి నేను వెళ్ళట్లేదు. ఇంటర్వ్యూ అంటే మన గురించి కొన్ని తెలుస్తాయి, అంటే వచ్చే వాళ్ళు కూడా ఎలా ఉండాలి ఏంటి అని. అందులో ఒక పాయింట్ జనాలకి వెళ్ళొచ్చు. 100 మందిలో ఒక్కరికన్నా రీచ్ అయినా కానీ చాలు. 100 మందిలో ఒక 10 మంది కాకపోతుందా? సో అదొకటి అనుకుంటా. ఇంకోటి మనం ఈ ఇంటర్వ్యూస్ ద్వారా మనకి ఇంకా అవకాశాలు కూడా రావచ్చు. సో అట్లా. సో ఇప్పుడు మీరు ఒక సింగర్ కాబట్టి, లిరికిస్ట్ కాబట్టి, ఈ సింగర్గా లిరికిస్ట్గా మీరు సొసైటీకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే సొసైటీకి మంచిది చెడిది అని తెలియజేయాలనుకుంటున్నారా? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? నేను అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు సమాజం కూడా ఎలా అంటే నా సాంగ్స్ అన్నీ కూడా అట్లనే ఉంటాయి. అంటే చిందులేసి ఎగరడం అదొక పాయింట్ ఆఫ్ అయితే, సో నా సాంగ్స్ కొన్ని ఉంటాయి అంటే అది సమాజ పరంగా ఇలా ఉండొద్దు, ఇట్లా ఉంది ఇంకా, సో మారాలి సమాజం అన్న వేలో కూడా నా సాంగ్స్ ఉన్నాయి అన్నట్టు. సో అట్లా ఉండాలి, అది కూడా గుర్తించాలి అన్నట్టుగా నేను రాస్తూ ఉంటా. అట్లా కూడా అంటే ఇప్పుడు దానికి సంబంధించిన కేటగిరీకి సపరేట్ రాసిరు, ఇట్లా ఇక్కడ కొంచెం ఆలోచింపజేయడం కోసం రాసిరు పాటలు, 2 విధాలుగా రాశారు. ఇప్పుడు ఒకటి బతుకమ్మ సాంగ్ రాశాను నేను లాస్ట్ ఇయర్. సో బతుకమ్మ సాంగ్ అంటే బాగా డీజే వర్షను, ఎగిరడం దూకడం అట్లా కూడా చేస్తున్నారు. కొన్ని సాంగ్స్ అట్లా కూడా రీచ్ అయినాయి. బట్ నా వర్షన్లో నేను ఒకటి అనుకున్నా, అంటే అన్ని తంగేడు పూలు, బొట్లు, బోనాలు అవే కాకుండా బతుకమ్మ అంటే ఒక ఆడపిల్లకి సంబంధించి. సో ఒక ఆడపిల్లకి సంబంధించి ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతుంది, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అంటే ఆఫీస్కి కానీ, లేదంటే కాలేజ్కి కానీ, స్కూల్కి కానీ, ఎక్కడ వెళ్ళినా ఏదో రకంగా దారుణం జరుగుతూనే ఉంది ఆడపిల్లల మీద. సో స్కూల్కి వెళ్తే కొంతమంది టీచర్స్ కూడా ఉన్నారు, గురువులు అలా చేయడం అంటే అది మంచిదేనా? సమాజానికి మంచిది కాదు కదా. ఇప్పుడు మనం వర్క్ దగ్గరికి వెళ్ళినాం, అక్కడ కూడా ఏదో మా దగ్గరికి వస్తుంది అని మేము ఏం చేసినా పడి ఉండాలన్నట్టు చేయడం అది కరెక్ట్ కాదు. సో బతుకమ్మ అది ఆడపిల్లలకు సంబంధించి కాబట్టి నా వర్షన్లో నేను ఆ వర్డ్స్ రాసుకున్నాను. ఓకే. నిండు పున్నమ్మురా పండుటేలాయేరా, ఎండి ఎన్నెల్లోనా బతుకమ్మాయేరా, ఇంద్రధనుసు రంగులు తెచ్చి నీకు వన్నె సీరను సుట్టి, ఆ సూర్యుని కిరణాలన్నీ నీ నుదుటన కుంకుమ దిద్ది, బయలెల్లినాదమ్మ మా బంగారు బతుకమ్మ, మా పల్లెల్లో నా రాగాలే తీయంగా, అడుగడుగు నావమానాల పాలేనా ఆడదాని జన్మ, అణువణువు తనువే కరిగిపోతూ ఉన్నా జాలే లేదాయేనా, పసిపిల్లల మానం నలిగిపోతుందమ్మా మృగాల చేతుల్లోనా, ఆడదంటే ఆటాడే బొమ్మయిందమ్మా ఈ రాక్షస రాజ్యంలోనా, నిండు పున్నమ్మురా పండుటేలాయేరా, ఎండి ఎన్నెల్లోనా బతుకమ్మాయేరా. సో ఇట్లా అంటే ఒక ఆడపిల్ల బాధ బతుకమ్మని వేడుకుంటున్నట్టు. ఈ సమాజం ఇంతవరకు వచ్చినా కానీ ఇంకా ఎటు వెళ్తుంది ఏంటి బతుకమ్మ అంటే మా బాధలు ఎవరు చూస్తారు, అసలు ఎవరికి చెప్పుకోవాలి మేము?
మళ్ళా ఆడది లేని సృష్టి లేదు, సృష్టికి మూలమే ఆడది. సో అలాంటప్పుడు ఇన్ని జరుగుతుంటే మేము ఎలా భరించుకోవాలని ఒక ఆడపిల్లకి సంబంధించి బతుకమ్మను వేడుకుంటున్నట్టు అందులో మీనింగ్. సో అట్లా అనుకొని నా వర్షన్ రికార్డ్ అయింది, బయటికి వచ్చింది ఆ సాంగ్. బట్ మన సమాజానికి అలాంటి అవసరం ఉండేది. సో అందుకే అంత నా పాయింట్ ఆఫ్ ఏంటంటే రాయొచ్చు మనం అట్లా డిచిక్ అన్ని కూడా రాయొచ్చు. ఎందుకు అంటే నేను ఒక వే అనుకున్నా, అంటే ఆ వేలో నేను వెళ్ళొద్దు. సో వెళ్తే తప్పేంటి, ఇప్పుడు రాసే వాళ్ళందరూ తప్ప అని అంటే అది కూడా కాదు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు అలా వెళ్ళొద్దు అనుకున్నా, నేను ఈ జోనల్లోనే ఉండాలి అని. ఫస్ట్ లిమిట్ పెట్టుకున్నారు అంటే మీ హస్బెండ్ కి చెప్పేశారు ఇంతవరకు లిమిట్ పెట్టుకుంటే క్రాస్ అవ్వను అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారం వెళ్ళిపోతున్నారు. అట్లా ఉన్నా నేను అదే అనుకున్నా, అదే పాయింట్ ఆఫ్ లో వెళ్తున్నా. అంటే లవ్ ఫెయిల్యూర్ రాస్తా, బతుకమ్మ రాస్తా, బోనాలు రాస్తా, సో ఇట్లా సమాజానికి సంబంధించి అఘాయిత్యాల గురించి సో ఇది రాస్తా. సో అట్లా అనమాట అంతవరకు. సో లాస్ట్గా మీకు నచ్చిన పాట ఒకటి పాడతారా? పవన్ సార్ అంటే బాగా చూసేదాన్ని మూవీస్. సో నాకు అందరూ మంచిగా అనిపిస్తుంది. అంటే నేను మూవీని బట్టి వాళ్ళు మంచిగా చేసిరు అనుకుంటా నేను. అంటే హీరోని బట్టి మూవీ చూడను, మూవీస్ బట్టి స్టోరీని బట్టి. అరే ఇప్పుడు ఒక మూవీ నాగార్జున సార్ది అనుకోండి, సార్ ఇందులో బాగా చేశారు, అట్లా సార్ ఓకే మంచిగా చేసిరు అట్లా అభిమానిస్తా. చిరంజీవి సార్ది అనుకోండి, సార్ ఇందులో బాగా చేశారు అట్లా అనుకుంటా. చిరంజీవి సార్ చేసిండ్రు, నాగార్జున సార్ చేసిరు, కంపల్సరీ అది మంచిగా ఉంది అనేది కాదు. మూవీ చూసినాక అదో సార్ వాళ్ళు ఇట్లా చేసిరు అనేది నేను అనుకుంటా మంచిగా. ఒక సినిమా పాట అయితే పాడండి. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తీపిని నాకు రుచి చూపవులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు రానా క్షణమైనా, ఎదురుగా ఉన్న నిజమే కాని కలవైనవులే. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. సూపర్ సూపర్. నాకు అంటే కొన్ని సాంగ్స్లలో కొన్ని సాంగ్స్ నాకు ఇష్టం ఉంటాయి. సో నాకు నచ్చిన సాంగ్స్ నేను నేర్చుకుంటా. సో ఇప్పుడు ఇక ఫోక్ వైపు వెళ్ళినా కాబట్టి కొద్దిగా పాట మాత్రం బాగా మీరు ఆల్మోస్ట్ అన్ని పాటలు పాడతారు. అటు ఫోక్ పాట పాడతారు, సేకరణ పాట పాడతారు, మూవీ సాంగ్స్ పాడతారు, ఒక సొసైటీకి సంబంధించిన పాట రాసి దాని గురించి కూడా పాడతారు. సో అంటే మీరు ఏ క్లాస్కి వెళ్ళకుండా సో ఇంత పాట రాసుకొని పాడడం అంటే చాలా గ్రేట్. సో చూసారు కదా గీతా కృష్ణ గారితో మన ఇంటర్వ్యూ ఎలా జరిగింది. సో కొత్త కొత్త పాటలతో, సో అక్కడ మూవీ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, సేకరణ సాంగ్స్, సో సొసైటీకి సంబంధించే సాంగ్స్ కొన్ని తనే రాసుకుని తనే పాడుతుంది. సో మేడం మీరు లైఫ్లో ఇంకా మంచి పాటలు రాసి ఇంకా మంచి పొజిషన్కి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే అండి. నాకు అంటే ఒక రైటర్గా గుర్తించి సింగర్గా సో ఇంటర్వ్యూకి పిలిచినందుకు వీటీవీ యాజమాన్యానికి మొత్తం కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అలాగే ప్రేక్షకులందరూ కూడా తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా సాంగ్స్ కూడా ఇంకా కమింగ్ సూన్లో ఉన్నాయి, ఇంకా మంచి మంచి సాంగ్స్ రాబోతున్నాయి. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు వీటీవీ. సో మరొక ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను.